अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba Ante. లాస్ట్ టైం తౌహీద్ లో ఈ సెక్షన్ చదువుకుంటున్నాం అండి. రఘుపతి గారు ఇక్కడ దాకా చదువుకున్నాం. ల్యాంప్ అలాగే ఫుట్ నోట్ కూడా కవర్ చేసాము. రఘుపతి గారు జాయిన్ అయినట్లేదండి. జయబాబా సార్ అంటే ఆయన నాకు ఏదో మెసేజ్ పెట్టారండి, ఏదో ఒక రోజు రానని, సాటర్డే. మళ్ళీ తీసేశారు ఎందుకో. వస్తారేమో అనుకున్నాను నేను. లేదంటే ఇంక నేను చెప్తాను. దాసు ఉన్నారు కదా సార్? ఉన్నాను. అయితే మనం చదివిన దాంట్లో కొన్ని ఆ రోజు డౌట్ వచ్చాయి అనుకున్నాం కదా. ఓకే, వెనక్కి వెళ్ళా. ఓకే, మళ్ళీ పేర చదువుకుందా. అంటే దాన్ని కొంచెం స్టడీ చేశానండి. ఓకే ఓకే. ఈ పేరా అండి దాసు, ల్యాంపు అది ఇదా ఇంకా ముందా? అంటే ఆ రోజు మనకు వచ్చిన డౌట్స్, అంటే ఆ రోజు డిస్కషన్ లో ఫస్ట్ 259 పేజ్లోకి వెళ్తాం. 259. ఓకే, ఇదే. 250 ఇది ఇక్కడ కొన్ని కోడ్స్ వచ్చాయి కదండి మనకి. అది అయిపోయింది. ఓకే, దాని కంటిన్యూషన్, దాని నెక్స్ట్ పేజ్. ఇది ఇక్కడ దాకానే చదువుకున్నాం. ఇదే లాస్ట్ పేరా ఇక్కడ దాకా. ఇది కూడా చదివాం కదా మనం. ఈ పేర కూడా చదివామండి. ఇక్కడి నుంచి చదవాలి యాక్చువల్. అవి చదవలేదు సార్ మనం. ఇక్కడతో ఎండ్ చేసామండి. ఇది లాస్ట్ టైం. ఓ అవునా. అంటే అదే ల్యాంప్ సన్ పోల్కి ఇచ్చిన పారాగ్రాఫ్ ఇది. అయితే ఓకే సార్, అయితే కరెక్ట్ గానే ఉంది. ఓకే ఓకే. తర్వాత చదివిస్తాను అనుకున్నాను నేను. లేదు లేదు, చదవనండి అయితే. రఘుపతి గారు రాలేదు కదా. ఓకే ఓకే. Tawhid wails for the Unitarian Mawahid, the beauty of absolute oneness. Jamal-e-Ahadiyat. Tawhid on that account is suspect because you desire it from yourself. Tawhid అనేది అబ్సల్యూట్ వన్నెస్ ఏదైతే ఉన్నదో, ఒకటే ఒకటి అయిన అది ఏదైతే ఉందో, దాని అందం ఒక ఏదైతే ఉంటుందో ఏకత్వతత్వం. వెయిల్స్ అంటే ముసుగేసేస్తుందని అంటారు అక్కడ దాసు. అవునండి సార్. అయితే నేను చదివి చెప్పేయమంటారా అయితే? అది బెస్ట్ అండి. నాకు కొంచెం కష్టం అవుతుంది అంటే అప్పుడు కూడా చదవాలి కదా. ఓకే ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే, తౌహీద్ వెయిల్స్ ఫర్ ద యూనిటేరియన్, ద బ్యూటీ ఆఫ్ ద అబ్సల్యూట్ వన్నెస్. అయితే యూనిటేరియన్ అంటే ఎవరంటే, ఎవరైతే ఏకత్వం, అంటే భగవంతుడు ఒక్కడే అని చెప్తూ ఉంటాడు, ఏకత్వవాది అని మనం అనువాదం చేసుకోవచ్చు. సో అతనికి ఆ బ్యూటీ ఆఫ్ అబ్సల్యూట్ వన్నెస్ అనేది అతనికి కప్పబడి ఉంటుంది అనమాట. అది తన ఎక్స్పీరియన్స్ లోకి రాదు. ఎందుకంటే అతను ఏకత్వం గురించి మాట్లాడుతున్నాడు కానీ హీఈస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట. భగవంతుడు ఒక్కడే అని చెప్పడం, దాన్ని ఆ సిద్ధాంతాన్ని బలపరచడం ఒక ఎత్తు, నిజంగా భగవంతుడే ఉన్నాడు మరేది లేదు అని చెప్పి అనుభవాన్ని తెచ్చుకోవడం వేరు. అక్కడ యూనిటేరియన్ అనే పదం వాడటంలో
దాన్ని గురించి వాదించేవాడు, దాన్ని ఇంటలెక్చువల్ గా చెప్పేవాడు అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. సో అలాంటి వాడికి ఈ ఎక్స్పీరియన్స్ వన్నెస్ అనేది, ఏకత్వం అనేది, ఆ బ్యూటీ తెలియదు వాడికి, మాటలే తెలుస్తాయని అని చెప్తూ, తౌహీద్ ఆన్ దట్ అకౌంట్ ఈజ్ సస్పెక్ట్ బికాస్ యూ డిజైర్ ఇట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. అంటే అలా చెప్తున్నప్పుడు అతను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి అవి అంటే సస్పెక్ట్ చేయాల్సినవి. అది డౌట్ఫుల్ అనమాట. అతను నిజంగా దాన్ని పొందట్లేదు, ఆ ఎక్స్పీరియన్స్ చేయటం లేదు. ఎందుకంటే అతను దాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాడు, దాన్ని వివరించాలనుకుంటున్నాడు, ఇంటలెక్చువల్ గా దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అక్కడ అతను ఉన్నాడు, అతను అర్థం చేసుకునే విషయం అనేది కూడా ఉంది. కాబట్టి నువ్వున్నావు, బేసికల్లీ నువ్వున్న దగ్గర ఆ తౌహీద్ ఉండదు. ఎందుకంటే తౌహీద్ ఉన్న దగ్గర అద్వైతం కదా అది. తౌహీద్ అంటే మరొక దానికి ఎగ్జిస్టెన్సే లేదు, మరొక దానికి అస్తిత్వమే లేదు. కాబట్టి ఎవరైతే ఇలాగ మాట్లాడుతూ ఉన్నారో తౌహీద్ గురించి, వాళ్ళది అంటే ఇంకా వాళ్ళ స్థితిని అనుమానించాల్సిందే, మాట్లాడేది కాదు అది. ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి అక్కడ, నువ్వు దాని గురించి చెప్పాలనుకున్నావు అని అర్థం వస్తుందండి. ఓకే. అదేలేండి. యూనిటేరియన్ అంటే ఆ కాంటెస్ట్‌లో వాడు ఇంతకుముందు ఇంట్రొడ్యూస్ చేశారు కదా ఈ పదం. ఆ దృష్టిలో చూడాలన్నమాట. అవును. ఓకే. ఇంకేమైనా ఉందంటే మాట్లాడతాం, లేకపోతే ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్దాంలేండి. ఇంకా చిన్నదే కదా, ఇది పూర్తి చేద్దాం. ఈ అబూబకర్ షిబ్లీ అనే అతను ఆ, అంటే ఇది చెప్పిన తర్వాత మరికొంతమంది ఇదే విషయం గురించి ఏమేమన్నారు, డిఫరెంట్ మాస్టర్స్ ఇక్కడ బాబా లిస్ట్ అవుట్ చేశారు. ఈ అబూబకర్ షిబ్లీ అనే అతను ఎవరంటే, జునాయిద్ అనే ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ఉన్నారు. ఎర్లీ డేస్ లో ఉండే పర్ఫెక్ట్ మాస్టర్, అతను తాలూకు శిష్యుడు ఇతను, డైరెక్ట్ డిసైపుల్ అతను. ఇతను కూడా గాడ్ రిలేటెడ్ మాస్టర్. ఇతను చెప్పిన ఒక మాట ఇక్కడ కోట్ చేశారు. వన్ హూ రైట్స్ అబౌట్ తౌహీద్ ఈజ్ ఏ ముల్హిద్. ఇది చదివినట్టుకున్నాం కదా సార్ ఇది. వన్ హూ పాయింట్స్ టువర్డ్స్ ఇట్ ఈజ్ ఎ డ్యూయలిస్ట్. వన్ హూ ఇన్ఫర్స్ ఇట్ ఈజ్ ఎన్ idolater. One who talks about it is irresponsible. One who is silent. చదివే చదివేశాను ఉంటారు కదా సార్. ఇవన్నీ చదివేస్తాను. ఓకే. అదే చదివానే అనుకుంటున్నాను. సారీ. ఇవన్నీ అంటే ఇక్కడ ఇవన్నీ చదివేస్తా ఉంటారా? తౌహీద్ ఇఫ్ స్పోకెన్ ఇన్ రిలేషన్ టు అబ్సల్యూటిజం. ఇక్కడ ఈ రెండో కోర్టు దగ్గర ఆ రోజు డిస్కషన్ అయ్యి నాకు తెలియదు అని చెప్పాను నేను. ఓకే. ఇప్పుడు చూడండి, తౌహీద్ ఇఫ్ స్పోకెన్ ఇన్ రిలేషన్ టు అబ్సల్యూటిజం అని ఉంది. ఓకే. ఇది కొంచెం స్టడీ చేస్తే అది అర్థమైంది అదేంటనేది. అది నేను ముందు పేజ్ అనుకున్నాను. సో ఇది తౌహీద్ ఇఫ్ స్పోకెన్ ఆఫ్ in relation to absolutism is to qualify it, and to refer to it as qualified is to make it limited and finite. To equilibrate the two extremes is however perfect and just what is desirable. ఆ రోజు ఇదే చదివాను నేను. ఇది చదివినప్పుడు ఆ రోజు ఇక్కడ క్వాలిఫై ఇట్ అనేది నాకు అర్థం అవ్వలేదు. అయితే దీని ఒరిజినల్ సోర్స్లోకి వెళ్ళి చూసాను అనమాట. ఇది ముహియుద్దీన్ ఇబిన్ అరబీ అంటే ఇతను సద్గురువే. అక్కడ ఎలాగైతే మనకి ఇక్కడ ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతాన్ని చెప్పారు, సూఫీ ప్రపంచంలో దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని బయటికి విస్తారంగా చెప్పింది ఇబిన్ అరబీ, ముహియుద్దీన్ ఇబిన్ అరబీ. చాలా గ్రేట్ మాస్టర్. అయితే ఇతను తౌహీద్ గురించి చెప్పిన ఒక కొటేషన్ ఇది. ఏంటంటే ఇక్కడ అంటే ఏదైతే అంటే తౌహీద్ అంటే ఇక్కడ మనం భగవంతుడిని తీసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. సో భగవంతుడు తప్ప మరొకటి లేని స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితిని మనం కానీ క్వాలిఫై చేస్తే, అండ్ టు రిఫర్ టు ఈజ్ దాన్ని అదేమంటున్నారంటే, ఇఫ్ స్పోకెన్ ఆఫ్ ఇన్ రిలేషన్ టు అబ్సల్యూటిజం ఈజ్ టు క్వాలిఫై ఇట్. అంటే ఇక్కడ క్వాలిఫై చేయడం అంటే దానికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే, అంటే యాక్చువల్ దాంట్లో ఉంది ట్రాన్స్లేషన్, అరబీ దాంట్లో, సూఫీ దాంట్లో, రిస్ట్రిక్టింగ్ ద మీనింగ్ ఆఫ్ తౌహీద్ అనమాట. ఇప్పుడు భగవంతుడే ఉన్నాడు, భగవంతుడు తప్ప మరొకటి లేదని చెప్పడం కూడా అది రిస్ట్రిక్ట్ చేయడం అవుతుంది అని చెప్తున్నారు.
ఆ మాటకు అర్థం తౌహీద్ ఇఫ్ స్పోకెన్ ఆఫ్ ఇన్ రిలేషన్ టు అబ్సల్యూటిజం ఈజ్ టు క్వాలిఫై ఇట్. ఇక్కడ క్వాలిఫై అనే మాటకు అర్థం ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయడం, దాన్ని లిమిటెడ్ చేయడం అనే సెన్స్ వస్తుంది అక్కడ. దాన్ని పరిమితం చేయడం అవుతుంది అంటే భగవంతుడు అది అవుతాడు. అట్ ది సేమ్ టైమ్ అండ్ టు రిఫర్ టు ఇట్ యాజ్ క్వాలిఫైడ్. ఎక్కడ క్వాలిఫైడ్ అంటే గుణాలు కలిగింది అనమాట. ఈజ్ టు మేక్ ఇట్ లిమిటెడ్ అండ్ ఫైనైట్. యాక్చువల్గా ఇది వేదాంతంలో ఎలా చెప్పారంటే ఆ పైదాన్ని నిర్గుణం అని అన్నారనమాట. అంటే భగవంతుడు నిర్గుణుడు అని చెప్తారు కదా, అలా నిర్గుణుడు అని చెప్పడం పరిమితం చేసినట్టే ఒక రకంగా. అలాగే భగవంతుడు సగుణుడు అంటే గుణాలు ఉన్నవాడు అని చెప్పడం కూడా తష్బీ అంటే గుణాలతో కూడినవాడు, తంజీ అంటే గుణాలు లేనటువంటి వాడు. సో నిర్గుణుడు అని చెప్పడం, సగుణుడు అని చెప్పడం రెండు కూడా ఆ భగవంతుని ఫైనైట్ చేస్తున్నాయి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ టు ఈక్విలిబ్రేట్ ద టూ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ జస్ట్ వాట్ ఈస్ డిజైరబుల్. అంటే అతను నిర్గుణుడు స్థితిలో ఉన్నాడు, సగుణుడుగా కూడా ఉన్నాడు. ఆ రెండింటిని అలా సమతూకం చేసి చెప్పడమే నిజమైన స్థితి. అతను ఇది అని ఖచ్చితంగా ఒక స్థితిని మనం ఫిక్స్ చేసి చెప్పడం అనేది ఆయన లిమిట్ చేయడం అవుతుంది అని ఇబ్న్ అరబీ చెప్పారని చెప్పారు. అదేండి, అయితే డిస్కస్ చేసాం. ఇది ఎటు వచ్చి క్వాలిఫై గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ ఇక్కడ ఏంటి కరెక్ట్గా. అవునండి. ఓకే, నెక్స్ట్ కూడా చదివినట్టు నెక్స్ట్ కూడా చదివించండి. అంటే నేను చదవాల్సింది మార్కింగ్ ఇక్కడ ఫస్ట్ పేరా అని రాసుకున్నాను, కానీ అన్ని కలిపి ఒక పేరా కింద ట్రీట్ చేశాను నేను. అలా వచ్చి ఓకే, చదువుదామా నెక్స్ట్, ఇంకా ముందుకు వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం సార్. అదే మనం ఇప్పుడు ఏది స్టార్ట్ చేయాలో అది స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి అయ్యి ఉంటుంది. తౌహీద్ యూనిటేరియన్ స్టేజ్ therefore admits no language, none to whom to address oneself. అదే క్రెడిటర్ అని ఆ రోజు అది కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మనకి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాన్ని ఎప్పుడు మనం రుణం తీర్చుకోలేము అని బాబా గురించి మనం మాట్లాడుకున్నాం. అవును, ఇది చదవనా నేను లేదా? చదవండి సార్. తౌహీద్, the Unitarian stage of God, therefore admits of no language. As in that transcendent state, there is none to whom to address oneself. తౌహీద్ అనేది ఉన్నది ఒక్కడై ఉన్న స్థితిలో అది ఒక అంటే లాంగ్వేజ్ని అడ్మిట్ చేయదంటే పదాలకి లోబడదని బేసిక్గా నాకు అర్థమైంది. పదాల్లో చెప్పడం అన్నది సాధ్యం కాదు. యాజ్ ఇన్ ద ట్రాన్స్డెంట్ స్టేట్ దేర్ ఈజ్ నన్ టు హూమ్ టు అడ్రస్ వన్ సెల్ఫ్. అంటే ఆ స్థితికి వెళ్ళిపోయాం అనుకోండి, ఎందుకు ఉండదు దానికి ఒక లాంగ్వేజ్ కానీ ఒక వర్ణన కానీ. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వర్ణించాలంటే ఒకడు ఉండాలి, వర్ణింపచ్చేవాడు, వర్ణింపబడే వస్తువు ఒకటి ఉండాలి. అది ఏమి ఉండదు కదా, ఉండదు, ఒకటే ఉంటుంది అన్నది ఇక్కడ చెప్తున్నారండి. అంతే దాస్ మీరు చెప్పండి అయితే. అంతే సార్, అంతే. ఓకే. నెక్స్ట్, the Sufis have classified Tawhid into 5 main categories. In keeping with or connoting the different stages of man's spiritual unfoldment, they are known as. ఇక్కడ మళ్ళీ ఈ తౌహీద్ని సూఫీలో 5 ప్రధానమైన కేటగిరీస్గా చూశారు అని చెప్తున్నారు. దాన్ని ఏ యాంగిల్లో చూస్తూ చెప్పారు? మనిషి ఆధ్యాత్మిక ప్రయాణం విచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా, ఈ కాన్షియస్నెస్ అంతా వివిధ దశల్లో అది ఎలా ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో 5 రకాలుగా అభివర్ణించారు తౌహీద్ని. మొదటిది తౌహీద్ ఏ అక్వాలి, ద వెర్బల్ యూనిటీ ఆఫ్ గాడ్. అది మొదటి రకం అండి. వెర్బల్ అంటే సౌండ్ అనుకుంటున్నాను, వెర్బల్ యూనిటీ. తౌహీద్ ఏ ఫాలి, ద యాక్టివ్ యూనిటీ ఆఫ్ గాడ్, అంటే యాక్షన్లో ఉన్న గాడ్గా తీసుకుందాం. తౌహీద్ ఏ హాలి, ద ఫీలింగ్ యూనిటీ ఆఫ్ గాడ్, అనుభూతులకి చెందిన అనుభూతుల ఏకత్వానికి చెందిన గాడ్. అన్ని చోట్ల యూనిటీ వాడారండి, వెర్బల్ యూనిటీ, యాక్టివ్ యూనిటీ, ఫీలింగ్ యూనిటీ. తౌహీద్ ఏ సిఫాతి, యూనిటీ ఆఫ్ గాడ్ ఇన్ అట్రిబ్యూట్స్, లక్షణాలు, భగవంతుడి లక్షణాల్లో ఏకత్వం. తౌహీద్ ఏ జాతి, యూనిటీ ఆఫ్ గాడ్ ఇన్ ఎసెన్స్, ఆ మూలతత్వమైన గాడ్లో ఉండే ఏకత్వం,
ఇది అంటే నేను పదాలు సరిగ్గా వాడుండకపోవచ్చు ట్రాన్స్లేషన్. ఇది ఒకసారి ఏంటో ఇందామని దాస్ ఏం చెప్తారు. జయభవాని దాస్. జవాబు సార్. సో ముందు మనకి ఏం చెప్తున్నారంటే అంటే ఈ తౌహీద్ అనే స్థితిలో అసలు మనం దేని గురించి మాట్లాడలేం, ఎందుకంటే ఆ స్థితిలో అసలు మాట్లాడడానికి వేరేది అనేదే ఉండదు అని చెప్తున్నారు. అని చెప్పిన తర్వాత మనకి ఇందులో 5 వర్గాలుగా విభజించారు సూఫీలు తౌహీద్ని అని చెప్తూ. ఆ 5 వర్గాలు ఏంటి అంటే ఈ తౌహీదే అక్వాలి, తౌహీదే అహ్వాలి, తౌహీదే సిఫాతి అండ్ తౌహీదే జాతి అని ఇలా 5 రకాలు ఉన్నాయని చెప్పారు. ఇవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్తున్నారంటే ఈ తౌహీద్లో రకాలన్నీ కూడా ఈ స్పిరిచువల్ స్టేజెస్ని, అంటే ఈ స్పిరిచువల్ జర్నీ ఏదైతే ఉందో, అంటే ఫైనల్ గా మనం పొందాల్సినటువంటి అల్టిమేట్ స్థితి, ఆ 7th ప్లేన్ గాడ్తో ఏకత్వాన్ని పొందే స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితిని చేరుకోవడానికి మధ్యలో ఉన్న దశలన్నీ కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. సో ఆ దశల్ని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అయితే మనం ఒక్కొక్కటి చదువుకున్నప్పుడు అర్థం అవుతుంది అది ఏంటి అని. ఓకే. లక్ష్మణ్ ఎలా తీసుకోవచ్చండి? చెప్పండి సార్. ఒక వ్యక్తి స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ అవుతూ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్ ఒకడే ఎక్స్పీరియన్స్. మొట్టమొదట యూనిటీ గురించి మాట్లాడుతూ ఉంటాడు, అవునండి. తర్వాత యూనిటీ చేతల్లోకి వస్తుంది, తర్వాత యూనిటీ భావనల్లోకి, అనుభూతుల్లోకి వస్తుంది, అవును. తర్వాత దానికి సంబంధించిన గుణాలు వాళ్ళు కనపడుతూ ఉంటాయి అన్నమాట. అవును. తర్వాత వాడు ఆ ఎసెన్స్ ని గ్రాస్ప్ చేస్తాడు. అలా తీసుకొచ్చేమో కదా స్టేజ్. అంతే సార్, అంతే. వాడి స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ వాడికి. అక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మ్యాన్స్ అదే. స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్. సో మనం చదివినంత వెర్బల్ యూనిటీ ఆఫ్ గాడ్ అన్నమాట. గాడ్ స్పీక్స్ చదువుతున్నాం అంటే. అంతే. అంటే మనకి థియరిటికల్ గా బాబా చెప్పారు కాబట్టి మనకి తెలుసు అంతే. భగవంతుడే ఉన్నాడు, మరొకటి లేదు, ఇదంతా ఇల్యూజన్ అని. అదే బట్ అది నోట్ తో చెప్తున్నాం మనం. అదే అది నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే హీ విల్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇంటూ యాక్షన్ అన్నమాట. అంటే తర్వాత యాక్షన్ దాన్ని అనే feel పూర్తి అవ్వగలుగుతాం. యాక్షన్ కాదు, అక్కడ యాక్టివ్ అదే అనే అదే మాటకి యాక్టివ్ పాపం మొత్తానికి అది సటిల్ లో జరిగే ఒక రకమైన అదే అది ఎక్స్పీరియన్స్. అది ఒక మియర్లీ యాజ్ ఎ కాన్సెప్ట్ కింద ఉండిపోకుండా అది కొంత చేతల రూపంలోకి అది మారద్దన్నమాట. అంటే దాన్ని ఏమంటారంటే ఇక్కడ వర్డ్ ఉంది, దాన్ని క్రియారూపం అంటారు. ఆ క్రియారూపంలో మారుతుంది. మారుతుంది, కరెక్ట్. ఆ తర్వాత ఫీలింగ్ లోకి వెళ్తుంది, తర్వాత వాడు మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట గుణాల్లాగా వాళ్ళు, ఆ యూనిటీ ఆఫ్ గాడ్ అనేది. తర్వాత ఎస్సెన్స్ గా రాసి చేస్తాడు. ఓకే 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 కొంత అర్థమైంది. ఒకటి చదువుకుందాం అయితే. తౌహీదే క్వాలి belongs to the majority of mankind who believe in any one prophet, that is avatar, and have faith in his message. At this stage, mere verbal acceptance of God or the unity of God and the performance of duties pertaining thereto enjoined by the lawgiver are considered enough as a preparation for the forthcoming stages of spiritual life. This is also known as Tawhid e Shariat. ఒక్కొక్కటి చెప్తున్నారండి. తౌహీద్ అక్వాలి ఏమంటున్నారంటే, చాలా మంది మెజారిటీ మానవాళికి ఇదే ఉంటుంది. వాళ్ళు ఏంటి, ఒక అవతారుడు వచ్చాడు అని నమ్ముతారు. పూర్తి విశ్వాసం ఉంచి ఆయన సందేశాల మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది వెర్బల్, బాహ్యంగా వెర్బల్గా భగవంతుడి ఏకత్వాన్ని, భగవంతుని అంగీకరించడం అన్నది ఇందులో ఉంటుంది. అలాగే ఆయన ఇచ్చిన ఆచరణాత్మకమైన పాయింట్స్ ఉంటాయి కదా, ఇది చేసుకోండి. ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ పెర్టైనింగ్ టు దేర్ టు ఎంజాయిడ్ బై ద లాగివర్. ఆయన ఇచ్చిన ఈ ప్రకారం నడుచుకుంటుంటాం. అయితే ఇది నెక్స్ట్ 4 స్టేజ్లకి, ఫోర్త్ కమింగ్ స్టేజెస్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళడానికి ఒక ప్రిపరేషన్గా సరిపోతుంది. ఇది దీన్నే తౌహీదే షరియత్ అంటారు. ఇదండి నేను చదివాను, మీరు ఒక్కొక్కటి చెప్తారా దాస్? చెప్పుకుందాం సార్. ఓకే. సో ఇది అదే మీరు చెప్పినట్టు ఇంకా అంటే ఈ జర్నీ అంతా కూడాను ఇక్కడ ఎలా డివైడ్ చేశారంటే షరియత్, తరీకత్, మారిఫత్గా డివైడ్ చేశారు.
అంటే సాధారణంగా ప్రతి మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ముందు ఒక మాస్టర్‌ని పట్టుకొని, ఒక గురువుని పట్టుకొని ఆయన చెప్పినవన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన ఏ మాటలు చెప్తే ఆ మాటల్ని ఇతను వెర్బల్‌గా చెప్పేస్తాడు. ఇప్పుడు బాబా చెప్పారు. ఇదంతా భగవంతుడే ఉన్నాడు. మరొకటి లేదు. అంతా ప్రేమే ఉంది. ఇగో బాబా చెప్పారు కదండీ! మనం యాజ్ ఇట్ ఈస్‌గా రిపీట్ చేస్తాం దాన్ని. తప్పిస్తే మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఇది ఒక దశ. అయితే ఈ దశలో సాధారణంగా ఆయన్ని అనుసరించే వాళ్ళందరూ ఏం చేస్తారు ఫాలోవర్స్ అంటే, ఇలాగ ఆయన చెప్పిన ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అల్టిమేట్ రియాలిటీ అది ఆయన ఎక్స్‌పీరియన్స్. మెహర్ బాబాకి ఐ అండ్ యూ ఆర్ నాట్ వి అని బట్ వన్ అనేది ఎక్స్‌పీరియన్స్. మనకదొక మాట. ఏముందండి మనంతా ఒకటే కదండీ అంటాం మనం. ఉన్నదంతా ప్రేముంది ప్రేమే కదండీ! ప్రేమ తప్పిస్తే ఏముందంటాం. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు మనము చెప్పేస్తూ ఉంటాం. ఇది మన యొక్క స్థితి. కాబట్టి అది వెర్బల్‌గానే యూనిటీ ఉంటుంది. రెండోది మనం ఏం చేస్తూ ఉంటామంటే, సాధారణంగా ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో ఆదేశాలు, వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు. అంటే ఆయన ఫాలోవర్స్‌గా. అలాగే ఏ మాస్టర్‌ని తీసుకున్నా సరే, ఒక రియల్ మాస్టర్‌ని అనుసరించే వాళ్ళు అవతార్‌ని గాని, ప్రాఫెట్‌ని గాని అది ఇస్లాం తీసుకున్నా, క్రిస్టియానిటీ, హిందూయిజం ఏది తీసుకున్నా ఫైనల్ మాస్టర్ ఏదైతే చెప్పారో, ఆ మాస్టర్ తాలూకా మాటల్ని తీసుకొని ఇతను ఆచరిస్తూ, నెమ్మదిగా దానికి ఫౌండేషన్ ఏసుకుంటూ ఉంటాడు. అంటే రాబోయే దశలకి అతను సంసిద్ధం అవుతుంటూ ఉంటాడనమాట. అందుకే దీన్ని షరియత్ అనన్నారు. ఇక్కడ షరియత్ అనే పదం వాడడంలో ఎందుకంటే, ఇతనికేం తెలీదు. ఓన్లీ రూల్స్ పెట్టుకుంటాడు. ఆ రూల్స్ అంటే మాస్టర్ ఇచ్చినవి ఏదైతే ఇచ్చాడో వాటిని ఏమాత్రం ఎక్స్‌పీరియన్స్ లేకుండా వాటి మీద విశ్వాసం పెట్టి అతను ఆచరిస్తూ ఉంటాడు. శ్రద్ధతో, నమ్మకంతో. ఆ స్థితి ఆ స్థితిలో వ్యక్తికుండేటువంటి తౌహీద్ ఏకత్వం అనేది ఒక వెర్బల్ మౌఖికమైనటువంటి ఏకత్వం. తౌహీద్ ఏ అక్వాలి అంటే కేవలం భగవంతుడు ఉన్నాడని నోటితోనే చెప్తాడు. అటువంటి స్థితిని అతను అనుభవిస్తూ ఉంటాడని చెప్పారు. లాగివర్ అంటే ఏ మాస్టర్ అయితే ఆ మాస్టర్ కదండి. అవును సార్. ఇది అతను ఇస్లాం అయితే మహమ్మద్. అదే అతను విధించిన ధర్మ సూత్రాలు అనుసరించడం. ఏదో ధర్మాలు అంటారు కదా అవును. వేదాంతంలో. హ్మ్. అంతేనా? అంటే ధర్మ సూత్రాలంటే ప్రతి దగ్గర ఆ కాలానికి ఏం చేస్తే వీడు అవును. అవును. సంస్కారాలు తగ్గించుకుంటాడో వాటిని ధర్మంగా అదే చెప్తారక్కడ. ఇప్పుడు మహమ్మద్ రంజాను ఇలాంటివన్నీ ఆచరించడం. అసలు ఇప్పుడు 5 సార్లు నమాజ్ చేయడం గాని, ఏదైతే అతను చేయడం అది కొన్ని కరెక్ట్. చెప్పాడో అవి మాస్ లెవెల్‌లో సంస్కారాస్ని తగ్గించే మెథడ్స్‌ని అతను చెప్పాడు. అది మాసెస్‌కి అంటే జనరల్ పబ్లిక్‌కి. కంప్లయన్స్ విత్ ది ప్రిస్క్రిప్షన్ అనమాట. ఆ! అవును. అంతే. ఇది ఓకే. కాలానుగుణంగా మారుతుంది. అదే లాగెవరు అన్నాడు కదా! ఎవడైతే ఆ! అవి ప్రిస్క్రైబ్ చేసాడో వాడు మారుస్తూ ఉంటాడు దాన్ని. మారుస్తూ ఉంటాడు. కాబట్టి అందుకు కృతయుగ ధర్మాలు త్రేతాయుగ ధర్మాలు, ద్వాపరయుగంలో, కలియుగంలో, ఈవెన్ కలియుగంలో కూడా దేర్ ఆర్ సెవరల్. అంటే మనం ఓన్లీ ఆ ఒక్క స్కేల్ పెట్టుకొని చూడకూడదు. కాలం మారుతున్న కొద్దీ అవి మారుతుంటాయి కాబట్టి భగవంతుడు అవతరిస్తూ దానికి తగ్గట్టుగా అతను కొన్ని నియమాలు, సూచనలు మాస్ పీపుల్‌కి ఇస్తారు. అదే ఎందుకంటే కరెక్ట్. అలాగ నియమాల్లో బంధించేటట్టుగా ఉండదు ఆధ్యాత్మికం ఎప్పుడు. కానీ పీపుల్‌కి ఆహ్, అంత సటిలిటీస్ అందుకునే స్థాయి ఉండదు కాబట్టి మెచ్యూరిటీ. సరే తెల్లవారు లేవండి, ప్రేయర్ చేయండి, ఇవి చేయండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని అదే చెప్తారు. 7:00 ప్రేయర్స్ ఓకే. Okay. వెళ్దాం సార్. Next thing. Tawhid Afali concerns those who have actually been initiated into the path. The expression of the unity of God with such initiates of the subtle sphere, Alam-e Malakut, simulates intrinsically the life of the pure souls, the angels. At this stage, the spiritual conviction engendered within is that behind everything, good or bad, is the motivating power of God. ఈ రెండవ స్థితికి వచ్చేటప్పటికి తౌహీదే ఫాలి దేని గురించి చెప్తుంది? ఎవరికిది ఈ పాత్రలోకి ఇనిషియేట్ అయిన వాళ్ళకి, మొదలుపెట్టిన వాళ్ళకి. ఇందాక చెప్పింది మాసెస్కి. ఇంకా దీనికి ప్రిపరేషన్కి వాడే ప్రిస్క్రిప్షన్ ఆ పద్ధతులు ఆచరిస్తే తర్వాత ఇందులోకి వస్తారు. పాత్రలోకి వచ్చాడు. ఇక్కడ స్థితి ఎలా ఉంటుందో ఎలా చెప్తున్నారు? ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ గాడ్ విత్ సచ్ ఇనిషియేట్స్ ఆఫ్ ద సటిల్ స్పియర్ simulates intrinsically the life of the pure souls, the angels. అంటే ఇక్కడ నాకు అర్థమైందండి. ఇందులోకి వచ్చిన తర్వాత ఈ తొలి ఇనిషియేట్ చేసుకుని ఈ పాత్రలో వెళ్తున్న వారికి స్వచ్ఛమైన ఆత్మలు ఏంజల్స్ అని మనం ఏమవుతా ఉంటాం.
వాటిల్ని సిమ్యులేట్ చేస్తారు అన్నట్టుగా అర్థమైంది నాకు. దాస్ ఏం చెప్తారని. అంటే ఆ ప్రయత్నం మొదలవుతుంది అనమాట. అలా అనిపించింది నాకు. ఎట్ దిస్ స్టేజ్ ద స్పిరిచువల్ కన్విక్షన్ engendered within is that behind everything good or bad is the motivating power of God. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ఆధ్యాత్మిక ఆ కన్విక్షన్ ఏముంటుంది అనేది మనం చూస్తే వాళ్ళకి ఏముంటుందట, ఈ అన్నిటి వెనకాల అంటే ఈ ద్వంద్వాలు ఏవైతే గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి కదా. మనం నార్మల్గా సామాన్యులుగా ఈ మధ్యలో చిక్కుకుని అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాం, ఇది మంచి అని మళ్ళీ ఇది చెడ్డ అని ఇలాగ. అలా కాకుండా వాళ్ళు కొంచెం ఒక అడుగు ముందుకేసి అన్నిటి వెనకాల కూడా భగవంతుడు ఉండి జరిపిస్తున్నాడు, ఇది ఆయనే మోటివేటింగ్ పవర్ అనే అవగాహన అక్కడ ఉంటుందన్నమాట, వస్తుంది వాడికి, ఆ స్టేజ్ ఆ పాత్రలో ఉన్నవాడికి. ఇది నాకు అర్థమైంది. చెప్పండి దాస్. ఇది ఇప్పుడు ఇంతవరకు మనకు సాధారణ ప్రజానికం తౌహీద్ని ఎలా ఫీల్ అవుతారు అంటే నోటి మాటల్లో ఫీల్ అవుతారు. ఆ మాస్టర్ చెప్పింది, ఆ ప్రవక్త అవతారుడు చెప్పింది వీళ్ళు చెప్తుంటారు. కానీ వాస్తవానికి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే ఆయన చెప్పిన సూచనలు ఫాలో అవ్వడం, వాళ్ళని వాళ్ళు సంసిద్ధం చేసుకోవడం నెక్స్ట్ స్థితికి. దీన్నే షరియత్, తౌహీద్ షరియత్ అన్నారు. ఇప్పుడు రెండవది, సరే ఇలా అతను కొన్ని వేళ్ల పాటు కొన్ని జన్మల పాటు చేసిన తర్వాత ఆయనలో సంస్కారాల భారం తగ్గి అతను మరికొంచెం పురోగతిని సాధించి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తాడు. అలా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు తౌహీదే అఫాలి అనే దాంట్లో. అంటే వాడు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాడంటే ప్రస్తుతం స్థూల భువనం అంటే ఈ స్థూల భూమికి నుండి సూక్ష్మ భూమికలోనికి, సూక్ష్మ భువనంలోనికి అడుగు పెట్టాడు. ఆయన తాలూకా ఎక్స్పీరియన్స్ అంతా కూడా సటిల్ వరల్డ్కి సంబంధించింది, సటిల్ స్పిరిట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ పొందుతుంటారు. ఇలా ఉన్న వాళ్ళని ఏమంటారంటే ఇనిషియేట్స్ అంటారు. అంటే క్రిస్టియన్ మిస్టిసిజం ప్రకారం ఈ సాధకులకి రకరకాల పేర్లు ఉన్నాయి. మనకు ఎలాగైతే అంటే హిందువుల్లో అయితే యోగి, ఋషులు ఎలా అంటామో వాళ్ళు అక్కడ ఇనిషియేట్స్ అని, అడ్వాన్స్డ్ సోల్స్ అని ఇలాంటి పదాలు వాడతారు. ఇక్కడ బాబా ఆ టెర్మినాలజీని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఇనిషియేట్ అంటే ఇంకా అతను స్టార్టింగ్ లో ఉన్నాడు, ప్రవేశించాడు అనమాట, మార్గంలోకి ప్రవేశించిన వాడు అనమాట. అలాగా సూక్ష్మ భువనం అనుభవంలోకి రాగానే అతను ఒక ఇనిషియేట్ అవుతున్నాడు. ఆ ఇనిషియేట్ అయినటువంటి వ్యక్తి ఆ ప్రవేశితుడు అని మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు తెలుగులో. ఇటువంటి అతను ఎలా అంటే అప్పటికి అతనికి చాలా సంస్కారాలు తాలూకా సంస్కారం అంటే ఒక మలినం లాంటిది, మురికి లాంటిది, అది తొలగింది. కాబట్టి అతను ఒక దేవతల జీవితాన్ని పోలి ఉంటుంది ఆయన జీవితం. అంటే ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా, ఎందుకంటే సటిల్ వరల్డ్ లో మనం చెప్పుకున్న ఏంజల్స్ ఉంటారు అని. సో ఇప్పుడు నువ్వు దేవత అవుతావు అని మనకు సాధారణంగా అంటారు. దేవతలు అవ్వడం అంటే ఇతనే దేవతలు అయిపోయాడు ఏ వ్యక్తి కూడా. ఎందుకంటే అసలు ఈ క్రియేషన్ లోకి వచ్చినప్పుడే కొన్ని సోల్స్ ఏవైతే సెటిల్ వరల్డ్ లో ఉండిపోతాయో వాటిని మన ఏంజల్స్, దేవతలు అంటాం. ఇప్పుడు ఇతను ఈ పరిశుద్ధుడు అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ అవతారుడు చెప్పిన మాటలన్నీ ఆచరించి అనేక జన్మల్లో ఆ సంస్కారాల భారాన్ని తగ్గించుకొని ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టిన తర్వాత అతని యొక్క లైఫ్ ఆంతరికంగా ఎలా ఉంటుందంటే దేవతల జీవితాన్ని పోలి ఉంటుంది. అంటే పరిశుద్ధమైన జీవితం ఉంటుంది కంపారిటివ్గా సాధారణమైన మనిషితో పోలిస్తే. ఆ స్థితిలో అతను ఆ ఏకత్వాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట. అంటే ఆ ప్యూరిటీ రూపంలో దేవతలు జీవించిన జీవితం లాగా ఆ పవిత్రత రూపంలో అతను పూర్తిగా కాదు కొంతవరకు అతను ఆ ఏకత్వాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు అని ఇక్కడ చెప్పారు. అంటే ఇక్కడ లాస్ట్ లైన్ కానీ మనం చూసుకుంటే, అట్ దిస్ స్టేజ్ ద స్పిరిచువల్ కన్విక్షన్ engendered within is that behind everything good and bad is the motivating power of God. ఏది జరుగుతున్నా కూడా మంచి అయినా చెడైనా అన్నింటి వెనకతల దాగి ఉన్నది ఆ భగవంతుడి ప్రేరణ శక్తి అనేది అతను బలంగా నమ్ముతూ ఉంటాడు. అది సాధారణమైన మనిషికి ఉండదు, అంటే ఉంటుంది కానీ ఈ స్థాయిలో ఉండదు. కాబట్టి ఇతను ఈ స్థాయిలో ఉన్నటువంటి ఇనిషియేట్ ఎవరైతే ఉన్నారో అతను ప్రతి దాని వెనుకతల భగవంతుడే ఉన్నాడు అనేది ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ కలిగి ఉంటాడు. ఎందుకంటే అతనికి అప్పటికే కొంత సంస్కార భారం తగ్గింది కాబట్టి. సో ఇతనే భగవంతుని చూస్తుంటాడు, అన్నీ చేస్తాడు. దీన్ని అతను అక్కడ మనకు వాడిన వాడు భగవంతుని క్రియాత్మక ఏకత్వం అని అన్నారు. అదే యాక్టివ్ యూనిటీ ఆఫ్ గాడ్ అని అన్నారు. వెర్బల్ యూనిటీ ఆఫ్ గాడ్ కాకుండా
మౌఖిక ఏకత్వం కాకుండా యాక్టివ్ యూనిటీ ఆఫ్ గాడ్, క్రియాత్మక ఏకత్వం అని తౌహీదీ అఫాలి అని అనడం జరిగింది. అంటే దానికన్నా ఇంకా ఉన్నతమైన స్థాయి అన్నమాట ముందు దానికంటే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? జయబాబా లక్ష్మణ అయితే ఇవన్నీ ఇంకా స్పిరిచువల్ పాత్ లో ఉండవాళ్ళకే కదా ఇది నువ్వు చెప్తుందంట డిస్క్రిప్షన్. అవును, అంటే తౌహీద్ అనేది ఒక్కొక్క దశలో ఎలా ఫీల్ అవుతుంటారో అనేది. అంటే తౌహీద్ అని అనగానే మనం ఒక అల్టిమేట్ దే అనుకుంటాం కదా, 7th ప్లేన్ లో ఉండేది అని. అలా కాకుండా దాని ఎక్స్పీరియన్స్ వివిధ దశల్లో కూడా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. తౌహీదే. సారీ అండి, ఎవరినైనా అడుగుతున్నారా? లేదు సార్. ఓకే. Tawhid Ahwali dawns on those advanced souls of the 5th plane in the mental sphere. At this stage, the soul finds itself invested with direct radiation of divinity and consciously or unconsciously gives immense help to others in the subtle and gross spheres. Tawhid Ahwali అనేది థర్డ్ స్టెప్. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఈ స్థితి ఎవరికి ఉంటుంది? ఇంత ముందు స్థితిలో చెప్పినట్టుగా పాత్రలో 1, 2, 3 భూమికలని దాటి 5th ప్లేన్కి వచ్చాడు. అంటే అది మెంటల్ స్పేర్కి వచ్చిన వాళ్ళ స్థితి అనమాట. అట్ దిస్ స్టేజ్ ద సోల్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్వెస్టెడ్ విత్ డైరెక్ట్ రేడియేషన్ ఆఫ్ డివినిటీ అండ్ కాన్షియస్లీ ఇక్కడికి వచ్చాడు డైరెక్ట్గా ఆ డివినిటీ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్వెస్టెడ్ విత్ డైరెక్ట్ రేడియేషన్. డివినిటీ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు కనుక ఆ స్థితిలో ఉంటాడు, ఆ అడ్వాన్స్ స్టేట్లో. కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ గివ్స్ ఇమ్మెన్స్ హెల్ప్ టు అదర్స్ ఇన్ ద సటిల్ అండ్ గ్రాస్. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ స్థితిలో ఉండి అంటే ఆ చైతన్యం కానీ ప్రయత్నపూర్వకంగా కానీ అప్రయత్నపూర్వకంగా అతను సటిల్ గ్రాస్ పేర్లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేసే లక్షణాన్ని కలిగి ఉంటాడు అనమాట. ఇంతకుముందు కూడా మనం అది చదువుకున్నాం, వాళ్ళు హెల్ప్ చేసి స్టేజ్లో ఉంటారు. దీని ప్రత్యేకతని ఇక్కడ ఇలా చెప్తున్నారు, తౌహీదే అహ్వాలి. జై బాబా. జై బాబా. సో ఇంతవరకు మనం గ్రాస్ చెప్పుకున్నాం, సటిల్ చెప్పుకున్నాం. ఇంకా ఆ సటిల్లో కూడా అతను కొంతకాలం ఉన్న తర్వాత అతను మరింత పురోగమించి ఈ మెంటల్ వరల్డ్, మెంటల్ స్పియర్లోకి వస్తాడు. మానసిక భవనంలోనికి అతను రావడం జరుగుతుంది. ఆ మానసిక భవనంలో ఉన్న అందులో మనకు 2 ప్లేన్స్ ఉన్నాయి, 5th ప్లేన్ అని 6th ప్లేన్ అని. సో మానసిక భవనంలో ఉన్న 5వ భూమికి అతను రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు అతన్ని అడ్వాన్స్డ్ సోల్ అని చెప్పారు. అడ్వాన్స్డ్ సోల్ ఆఫ్ ద 5th ప్లేన్ అంటే 5వ భూమికి చెందిన పురోగమించిన ఆత్మ అని మనం అనుకుంటున్నాం. అయితే అతను ఇది ఎలా ఉంటుంది అంటే, ఆయన స్థితి ఎలా ఉంటుంది అంటే, అట్ దిస్ స్టేజ్ ద సోల్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్వెస్టెడ్ విత్ ద డైరెక్ట్ రేడియేషన్ ఆఫ్ ద డివినిటీ అండ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ గివ్స్ ఇమ్మెన్స్ హెల్ప్ టు అదర్స్ ఇన్ ద సటిల్ అండ్ గ్రాస్ స్పియర్స్. అయితే ఆ దివ్యత్వం యొక్క అంటే అతను 5th ప్లేన్కి రావడం వల్ల, అంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాడు. అప్పటికే చాలా వరకు ఈ సంస్కార భారం అంతా తొలగిపోవడం వల్ల ఆయన ఆ డివినిటీని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. అంటే చాలా దగ్గరగా ఉంటాడు దానికి. అంటే మనకి ఎలా అయితే మనకి సూర్యుడికి మధ్య ఉన్న అడ్డుకట్టను మనం తొలగించుకుంటూ అనేక పొరలు ఉన్నాయనుకోండి, అవి మనకు తొలగిపోతూ ఉంటే మనం ఎలా అయితే ఆ సన్లైట్కి వాటికి మనం డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతామో, అలాగా ఈయన ఆంతరికంగా ఉన్న భగవంతుడి యొక్క దివ్యత్వానికి ఇతను డైరెక్ట్గా దాన్ని అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. పూర్తిగా తాను దైవం అనే భావం లేదు, కానీ దాని ఎఫెక్ట్లోనికి లోనవుతాడు. తన ద్వారా దాన్ని ఎమినేట్ చేయగలుగుతాడు మిగిలిన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఎంత ప్యూరిటీ వస్తూ ఉంటుందో భగవంతుడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆయన మేనిఫెస్టేషన్ మళ్ళీ అంతగా జరుగుతూ ఉంటుంది. ఆ మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు ఆయన ఆ దైవత్వం యొక్క దాన్ని ఇతరులతో కూడా పంచుకోగలుగుతాడు. అది ఇక్కడ లాస్ట్ లైన్లో చెప్తున్నాడు.
అతను కాన్షియస్లీ అన్కాన్షియస్లీ గివ్స్ ఇమ్మెన్స్ హెల్ప్ టు ద అదర్స్ ఇన్ ద సటిల్ అండ్ గ్రాస్ పియర్స్ అని. వాళ్ళని మనం సాధారణంగా గురువులుగా చూస్తూ ఉంటాం బయట లోకంలో. డిఫరెంట్ సంత్స్ ఉన్నారు మనకి, సెయింట్స్, సంతులు, వీళ్ళందరూ గైడ్ చేస్తూ ఉంటారు మానవాళి. ఇప్పుడు గాడ్గే మహారాజ్ కానీ, తుకుడోజీ మహారాజ్ కానీ, స్వామి శివానంద కానీ, ఇలాగే ఎవరినైతే మనం వివిధ మతాల్లో, వివిధ సాంప్రదాయాల్లో చూస్తూ ఉన్నామో, బాబా కలిసిన సంత్ కృపాల్ సింగ్ అతను కానీ, వీళ్ళందరూ కూడా ఈ 5-6 భూమికల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ప్రస్తుతం 5వ భూమి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు చేరుకున్న ఆధ్యాత్మిక స్థాయి బట్టి ఆ దివ్యత్వాన్ని వాళ్ళు ఫీల్ అవుతూ, దాని ద్వారా ఇతరులకి, సూక్ష్మ లోకంలో ఉన్న వాళ్ళకి, అలాగే స్థూల భవనంలో ఉన్న సాధారణమైన మనుషులకి, అలాగే సూక్ష్మ భవనంలో ఉన్నటువంటి ఈ సాధకులకి, ఎవరైతే ప్రవేశితులు, ఇనిషియేట్స్ అనుకున్నాం, యోగులు అని అంటారు సాధారణంగా, వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తారు అడ్వాన్స్ అవడానికి. జయబాబు. జీవం ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? జవాబు అండి, ఒక్క చిన్న క్లారిఫికేషన్ అండి. ఈ థర్డ్ పాయింట్ కి డాన్స్ అన్నారు కదా, మిగతా వాటికి బిలాంగ్స్, ఫోర్త్ దానికి కూడా బిలాంగ్స్ అన్నారు. అదేనా పర్టికులర్ కాంటెక్స్టా, లేకపోతే బికాజ్ ఇట్ ఈస్ పర్టికులర్లీ ఫర్ ఫిఫ్త్ ప్లేన్ సోల్స్? ఎక్కడ డాన్స్ ఎక్కడ అంటే రేడియేషన్ అన్నా ఓహో. కదా, డాన్స్ ఆన్ ద అడ్వాన్స్డ్. ఓకే, రేడియేషన్ ఆఫ్ డివినిటీ డాన్స్ అనమాట. అతని మీద అదే ప్రసరిస్తుంది. ప్రసరిస్తుంది. అది రైట్ ఓకే. ఓకే, అంటే ఓకే, ఇక్కడ యాక్చువల్ గా బాబా అంటే వేరే సందర్భాల్లో చెప్పింది, సటిల్ కి మెంటల్ కి చాలా తేడా ఉంటుందండి. సటిల్ వరకు మనకి చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మెంటల్ కి వెళ్ళగానే ఇంకా రిస్క్ స్టేజ్ని దాటిపోయాడు వీడు. దో వాడు రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయటం లేదు, కానీ ఇంకా రియాలిటీ యొక్క పరిధిలోనే అతని యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి చాలా వరకు. అందుకు ఒక మినిమం అర్హత వేరే వాళ్ళకి సహాయం చేయాలంటే బాబా చెప్పిన మాట 5th ప్లేన్ అని చెప్పారు. మినిమం 5th 6th ప్లేన్లో ఉంటే, అంటే మెంటల్ వరల్డ్కి వస్తే గానీ ఎవరు అసలు గురువు పాత్రను పోషించలేరు. ఎందుకంటే వీడు అక్కడ నుండి చేసే ప్రతి యాక్టివిటీ కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్ లోనే ఉంటుందట. అంటే ఈ వ్యక్తి ఇతరులకు అందించే సహాయం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా గాడ్కి వ్యతిరేకమైన పనులు చేయడట వీడు. ఆయన యొక్క నాలెడ్జ్ లోనే, ఆయన యొక్క పర్యవేక్షణలోనే పనులన్నీ జరుగుతూ ఉంటాయట. ఎందుకంటే అతనికి తెలుస్తుందట ఆయన సంకల్పం ఏంటి, ఇక్కడ ఏ పని చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి సాధారణంగా ఈ యోగులు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ సటిల్ ప్లేన్లోకి వెళ్ళినప్పుడు పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ తోనే ఒక చూపు లేని వాడికి చూపించేయడం, ఒక చనిపోయిన వాడిని బ్రతికించేయడం. బాబా జీవితంలో కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్లో మెహర్ దాస్ అనే ఒక అతను ఒక ఊరి ప్రెసిడెంట్ కొడుకుని బ్రతికించేస్తాడు. ఆ బాబా భజన చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒంట్లో బాగోదు, ఆ కుర్రోడికి చనిపోయాడని న్యూస్ వస్తుంది. ఇదేంటిది, ఆ తండ్రి ఏంచి మెహర్ బాబా భజన కార్యక్రమం పెడుతూ ఉంటే అక్కడ కొడుకు చనిపోవడం ఏంటి అనేది ఎక్కడ నెగిటివ్ రిమార్క్ వస్తుందని చెప్పి ఇతను ఆ యోగి తన సటిల్ పవర్ యూజ్ చేసి బ్రతికించి బాబాకి లెటర్ రాస్తాడు, ఇలాగ జరిగింది బాబా అని. ఇంకా దానికి బాబా అప్రిషియేట్ చేస్తారేమో అని అనుకుంటే, బాబా అసలు ఆ అబ్బాయిని బ్రతికించే బదులు నువ్వు చచ్చిపోతే బాగున్నాను అంటారు. అంటే అతనికి అర్థం కాదు అసలు, అంటే నీకు ఎవడు అధికారం ఇచ్చాడు అతను బ్రతికించే అధికారం, అసలు నిన్ను ఎవడు ఇంటర్ఫీర్ అవ్వమన్నాడు అందులోకి. ఈ సంఘటన వేరే మాస్టర్స్ దగ్గర కూడా జరుగుతుంది. అంటే సమర్థ రామదాస్ అని ఎవరైతే శివాజీ గురువు ఉన్నాడో అతని దగ్గర కూడా సేమ్. అతని శిష్యుడు ఒకసారి ఊర్లో వెళ్తూ, ఇలా వీధిలో వెళ్తూ ఒక కుర్రోడు చనిపోయాడంటే వెంటనే వెళ్ళి బ్రతికించేస్తాడు. ఇంకా సమర్థ రామదాస్ అతనికి ఒక వెరీ సివియర్ పనిష్మెంట్ ఇస్తాడు అనమాట. అంటే అతను గురువే, యోగిగా ఉంటూ ఇతరులు గైడ్ చేస్తూ ఉంటాడు. ఆ పవర్స్ రావడంతోనే ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏది దైవానికి అనుకూలంగా, అంటే దైవం అక్కడ అనుమతి ఇచ్చిందా లేదా, ఈ నాలెడ్జ్ ఉండదు ఆ యోగికి, పవర్ వచ్చేస్తుంది. కాబట్టి వెరీ రిస్కీ స్టేజ్ అనమాట. ఆ స్థితిని దాటినటువంటిది ఈ మెంటల్ స్పీర్. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలాంటి తప్పిదాలు గట్టి చేయడం అనేది ఉండదు సాధారణంగా. వాళ్ళు చాలా వరకు దైవానికి అనుగుణంగా యాక్ట్ చేయడం జరుగుతుంది. దే నెవర్ మెడిల్ విత్ ది డివైన్ ప్లాన్ అన్నమాట. అవును సార్. అందుకు దాన్ని బహుశా అంటే అందుకు ఇక్కడ డాన్ అనేటువంటి
డాన్స్ ఆన్ ద అడ్వాన్స్డ్ సోల్స్ ఆఫ్ ద ఫిఫ్త్ ప్లేన్ అన్నారు కదా, అది అతని మీద ప్రసరిస్తుంది, కురుస్తుంది. జైబాబా సార్, అంటే ఇప్పుడు మిడిల్ విత్ డివైన్ ప్లాన్ అన్నప్పుడే ఇది ఇటువంటివి చేసినప్పుడే కదా రాక్ స్టేజ్కి వెళ్తారంటారు, అదేనా? అంతకన్నా ఇంకా అది ఇంకా అదే ఆ ఫోర్త్ ప్లేన్ యోగికి రిస్క్ ఎప్పుడు ఉంటుంది కదండి. అదే అతను చేసే తప్పుల్లో కూడా స్థాయి ఉంటది, అది స్థాయిని మించిపోయేటప్పుడు ఇంకా అతను డైరెక్ట్ గా రాయి స్థితికి వెళ్తాడు. కానీ ఫిఫ్త్ ప్లేన్ కి వెళ్ళిన వాళ్ళు అలా చేయరు, ఓన్లీ అది ఫోర్త్ ప్లేన్ లోనే జరుగుతుంది. ఓకే. అంటే ట్రూత్ దగ్గరికి వెళ్ళే కొద్ది వి అలైన్ మోర్ విత్ డివైన్ ప్లాన్ అన్నమాట, న్యాచురల్లీ. అంతే బికాస్ వి రియలైజ్ వాట్ ఇట్ ఈస్ అని. దాని దూరంగా ఉన్నప్పుడు ఇంకో ఈ డివియేషన్, మన నిత్యంబడి ఈ డివియేషన్లు ఉంటుంటాయి, అటు ఇటు కొట్టుకుంటాయి. అవును, యాక్చువల్ గా అంటే ఇంకో దగ్గర చెప్పారు, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని రికలెక్ట్ చేయలేదు. ఈ మెంటల్ ప్లేన్ లో కూడా ఒక నాసిస్ అని ఉంటుందండి. నాసిస్ ఆఫ్ సెవెంత్ ప్లేన్, నాసిస్ ఆఫ్ సిక్స్త్ ప్లేన్ అని బాబా చెప్పారు కదా. అవును. సో అక్కడికి వచ్చాక చాలా విషయాలు తెలుస్తాయంట వాడికి. బట్ స్టిల్ బాబా చెప్పారు, అది ఈ ఫిఫ్త్ ప్లేన్ కానీ సిక్స్త్ ప్లేన్ కానీ, ఈ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ తీసుకుంటే ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ లాంటివి, భగవంతుడు ఆకాశం సెవెంత్ ప్లేన్ ఆకాశం లాంటిది అని చెప్పాడు. అవును. సో అసలు కంపేర్ చేయలేము రెండింటికి. బట్ స్టిల్ ఇవి చాలా దగ్గరగా ఉంటాయి. అక్కడ ఉండే అండర్స్టాండింగ్ అన్ని తెలుస్తాయంట వాడికి ఆ ప్లేన్ కి వెళ్ళగానే. ఏది ఏమిటి అనేది భగవంతుడి తాలకు సంబంధించిన ఆ జ్ఞానం మరి సెవెంత్ ప్లేన్ లాగా ఇన్ఫినిట్ నాలెడ్జ్ కాకపోయినా అతని సంకల్పంతో ఇతను తెలుస్తుంటది. ఇక్కడ ఈ పని చేస్తే అతనికి ఇది మెచ్చుకుంటాడా బాధపడతాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్లస్ ఇతను మైండ్ యొక్క టెంప్టేషన్స్ కి ఇతను బియాండ్ గా ఉంటాడు. యోగికి ఫుల్ టెంప్టేషన్స్ ఉండొచ్చు, కానీ ఇతనికి అలాంటి టెంప్టేషన్స్ ఉండవు కాబట్టి ఇతను పడిపోయే ఆస్కారం ఉండదు. ఓకే. నెక్స్ట్ చదువుతాను. తౌహీద్ సిఫాతి belongs to the sixth plane in the same sphere, mental. All the aspects of materiality from the gross and subtlety from the subtle planes still clinging to the soul are completely removed and dissolved, like the luster of stars getting dissipated before the sun. Both 3 and 4 Tawhid belongs to the same mental sphere, Alam-e-Jabrat. And all the 3, 2, 3, 4 are also collectively known as Tawhid-e-Tariqat. ఇక్కడ 6వ ప్లేన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ బిలాంగ్స్ టు ద సిక్స్త్ ప్లేన్ ఇన్ ద సేమ్ స్పియర్. ఆ మెంటల్ స్పియర్లోనే ఇందాక దాసు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అక్కడ ఇది ముందుదైతే ఫిఫ్త్ ప్లేన్ అయితే ఇది సిక్స్త్ ప్లేన్. ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ మెటీరియాలిటీ ఫ్రమ్ ద గ్రాస్, అంటే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉండే అన్ని ఏవైతే అతుక్కుని ఉన్నాయో, అలాగే సటిల్ ప్లేన్లోని సటిలిటీ, భౌతిక ప్రపంచంలో మెటీరియాలిటీ, వస్తు ప్రపంచం, ఇదంతా కూడా దాన్ని సోల్ పట్టుకుని ఉంది కదా. అక్కడికి వచ్చేటప్పుడు మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి, కరిగిపోతాయి. ఏది సూర్యుడి దగ్గరకు వచ్చేస్తే స్టార్స్ కూడా ఎలాగా డిసిపేట్ అయిపోతాయో, మాయమైపోతాయో, ఆ శక్తి అనమాట. ఆ డివినిటీ దగ్గరకు వచ్చేసి ఎదురుగుండా చూస్తున్నాడు కనుక ఇక అన్నీ చాలా లిమిటెడ్, ఎందుకు పనికిరాని కింద లెక్క కదా, అన్నీ భస్మం అయిపోతాయి. ఇక్కడ మళ్ళీ క్లాసిఫికేషన్ ఏం చెప్తున్నారంటే 3, 4 అంటే మెంటల్ ఫిఫ్త్ ప్లేన్ సిక్స్త్ ప్లేన్ సంబంధించి ఏదైతే తౌహీద్ అని అన్నారో అవి ఒకే మెంటల్ స్పియర్లో, మానసిక భవనంలో ఉంటాయి. ఆలాం-ఎ-జబ్రత్ అనే పదం వాడారు. అలాగే మూడింటిని కలిపి 2, 3, 4 కలిపితే వాటిని తౌహీద్-ఎ-తరీకత్ అంటారు అని చెప్తున్నారు ఇక్కడ. అది నాగేశ్వరరావు చెప్పినట్టు పదాలకి మరీ ఎక్కువ డీప్గా మనం వరి అవ్వద్దండి, ఎస్సెన్స్ మనం మ్యాప్ చేసుకుందాం అంటున్నా. అలాగే చెప్పండి దాసు జయపాల్. సో ఇంతవరకు మనం గ్రాస్ అయింది, సటిల్ అయింది, మెంటల్లో ఫిఫ్త్ ప్లేన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మెంటల్లో సిక్స్త్ ప్లేన్. ఈ 6వ భూమికి రాగానే ఇంకా అంటే ఇప్పుడు ఎలా అయితే బాబా ఇచ్చిన అక్కడ మాట, అంటే నక్షత్రాల కాంతి, సూర్యుడు ఉదయించగానే ఇంకా నక్షత్రాల కాంతి ఎవరు పట్టించుకోరు, అసలు దాని లైట్ నథింగ్ అనమాట. అలా ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇంకా 6వ భూమికి వస్తాడో ఇంకా
భౌతికంలోని అతనికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కానీ, అంతకుముందు ఇంకా సూక్ష్మంలోకి వచ్చిన తర్వాత అతనికి ఉన్నవి కానీ అవన్నీ చెల్లాచెదురైపోతాయి. ఇంకా దాని ముందు అంటే ఇంకా ఆల్మోస్ట్ హీఈస్ డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఇంకా అతని మీద అంటే మరి ఏ పొరలు లేవు సూర్యుడికి, ఈ వస్తువుకి. ఇంకా డైరెక్ట్‌గా వెలుగు ఆయన మీద 100% ప్రసరించేస్తుంది. ఫిఫ్త్ ప్లేన్‌లో చిన్న పొరలాగైనా అడ్డుంటది. సిక్స్త్ ప్లేన్ వాడికి ఇంకా పూర్తి దైవత్వం తాలూకా అనుసరణలో దాని సూపర్విజన్‌లో ఉంటాడు అతను. దైవం కాడు ఇంకా పూర్తిగా. అతనే సూర్యుడైపోయే స్టేజ్ వస్తది. బట్ ఇంకా మరి ఇంకా అడ్డుకట్ట ఏమీ లేదనమాట. సో, అటువంటి స్థితిలో ఆరో భూమికలో ఉన్నటువంటి వ్యక్తి తాలూకా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, అయితే ఇది చెప్తూ ఇంకేం చెప్పారంటే ఇక్కడ, ముందు మనం ఈ మొదట ఎవరైతే తౌహీదే అక్వాలి అన్నారో అది తౌహీద్ ఆఫ్ షరియత్ అని చెప్పారు. అంటే కర్మకాండలకు సంబంధించినటువంటి తౌహీద్. అంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ భగవంతుడే ఉన్నాడు అని నోటితో చెప్తూ ఉంటాడు. ఆ స్థితి. తర్వాత ఈ సటిల్‌లో ఉన్నది, మెంటల్‌లో ఫిఫ్త్ ప్లేన్‌లో ఉన్నది, మెంటల్‌లో సిక్స్త్ ప్లేన్‌లో ఉన్నది. ఈ మూడిటిని కలిపి తౌహీదే తరీఖత్ అని అన్నారు. అంటే తరీఖత్ అంటే మార్గం. ఆధ్యాత్మిక మార్గం అన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి తౌహీద్ అని దీన్ని పిలిచారు. అంటే ఆ ఏకత్వాన్ని వీళ్ళు ఒకలా ఫీల్ అవుతారు. మార్గంలో ఉన్నవాళ్ళు. సాధారణమైన ఈ కర్మకాండల్ని అనుసరిస్తూ ఉండే వ్యక్తుల్లో కలిగిన తౌహీద్ కంటే కూడా ఆళ్ళ నోటి మాటలే ఉంటాయి. ఈ మార్గంలో ఉన్న వాళ్ళు చెప్పేటువంటిది దానికి కొంచెం ఉన్నతంగా ఉంటుంది. అది యాక్టివ్‌గా ఉంటుంది. ఫీలింగ్ రూపంలో ఉంటుంది. ఆ దైవీ గుణాలని వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయడంలో ఉంటుంది. కాబట్టి ఇది వాటికన్నా ఉన్నతంగా ఉంటుంది. దీని అన్నిటికి బాబా కలిపి పెట్టిన పేరే తౌహీద్ తరీఖత్ అన్నారు. అంటే మార్గంలో ఉండేటువంటి ఏకత్వం. ఈ దే మూడిటిని కలిపి. విట్నెస్ గాడ్ అనమాట ఆల్ త్రూ. అవునండి. సాక్షిభూతులుగా ఉంటారు కదా! డిఫరెంట్ స్టేజెస్‌లో ఉంటారు. అది. అది 2, 3, 4ని కలిపి అలా అన్నారు. అది. ఇంకా చివరిది అసలైన తౌహీద్. దానికి అసలు తౌహీద్ అని పేరు. దాంట్లోకి వెళ్దాం. Tawhid e Jati is God realization in the fifth real sphere of Hakikat, which includes the different stages or aspects of the Marifat-e Hakikat, namely Halat-e Muhammadi in the stage of Lahut, and Hakikat-e Muhammadi in the stage of Ahut of the sphere of reality. మీరే చెప్పండి దాస్ ఇది పదాలు. అయితే ఈ తౌహీదే జాతి అంటే గాడ్ రియలైజేషన్ ఇన్ ద ఫిఫ్త్ రియల్ స్పియర్ ఆఫ్ ద హకీకత్ అన్న. అంటే ఇప్పుడు ఇంతవరకు భువనాల గురించి మాట్లాడుకుంటే స్థూల భువనంలో ఉన్నవాళ్ళు ఈ షరియత్తును అనుసరిస్తూ తౌహీద్ని మాటల్లో ఎక్స్పీరియన్స్ అంటే మాటల్లో చెప్తూ ఉంటారు. అలాగే సూక్ష్మ మానసిక భువనాల్లో ఉన్నవాళ్ళు అంటే మార్గంలో ఉన్నవాళ్ళు ఈ తౌహీద్ని దానికన్నా ఉన్నతంగా ఫీల్ అవుతూ ఉంటారు. క్రియాత్మకంగా భావంలో వాటిలో ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా సత్యభువనం ఏదైతే స్పీర్ ఆఫ్ రియాలిటీ ఉందో ఈ సత్యభువనానికి చేరుకున్న వాళ్ళు అంటే ఈ విచ్ ఇంక్లూడ్స్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రియాలిటీ. అయితే దాన్ని చేరుకున్న వాళ్ళు సాక్షాత్తు ఆ భగవంతుడే అయిపోతారు. ఎందుకంటే సెవెంత్ ప్లేన్‌లో ఉన్న వ్యక్తి ఇంకా భగవంతుడికి దగ్గరగా ఉన్నాడు ఇలా అనం. ఇంకా ఆయన ఆ సూర్యుడే అయిపోతాడు. ఇందాక మనం తీసుకున్న ఉదాహరణ ప్రకారం. అయితే ఇప్పుడు పూర్తిగా తనను తాను నేనే భగవంతుడిని, నేనే తప్పితే మరొకటి లేదు. మనందరం చదువుకున్నాం కాబట్టి గతంలో ఆ 7వ భూమికలో ఉన్న వ్యక్తి యొక్క అనుభవం అలా ఉంటుంది. నేనే ఆ భగవంతుడిని, నేను తప్పితే మరొకటి లేదు అని. అయితే ఇందులో మళ్ళీ 2 ఉన్నాయి. సెవెంత్ ప్లేన్‌లో కూడా మనం 2 థింగ్స్ చెప్పుకున్నాం గతంలో కూడా. విజ్ఞాన్ ఒకటి, విజ్ఞాన భూమిక ఒకటి అని. సో, విజ్ఞాన్ని ఏమంటారంటే దాన్ని లాహుట్ అని, విజ్ఞాన భూమికని హాహుట్ అని అంటారు. లాహుట్, హాహుట్. ఈ దానికి ఇక్కడ సూఫీ పదాలు ఏమన్నాయంటే మారిఫత్ ఏ హకీకత్ అని విజ్ఞానంలో ఉన్నటువంటి దాన్ని అంటారు. హాలతే మహమ్మది అనేదాన్ని ఆహుట్లో ఉన్నదని అంటారు.
అయితే ముందు మనం సూఫీ పదాలు పక్కన పెట్టి మామూలు మీనింగ్ తీసుకుంటే, ఈ 7వ భూమికలో 2 స్థితులు ఉన్నాయి. ఒక స్థితిలో వాడు దైవత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే నేనే భగవంతుడిని, నేను తప్పిస్తే మరొకటి లేదు అనేటువంటి స్థితిని పొందడం. అంటే మజ్జూబ్ స్టేట్ అన్నమాట. అది కాకుండా ఇంకొక స్థితి ఉంది. ఆ స్థితిలో ఏంటంటే, నేను భగవంతుడిని, నేను తప్పిస్తే మరొకటి లేదు అనేది ఆ అనుభవం, భగవదనుభవం ఉంటూనే అతనికి ఏకకాలంలో ఈ సృష్టి అనుభవం కూడా ఉంటుంది. నేనే సృష్టిని, అంటే సృష్టి యొక్క చైతన్యం ఉంటుంది. ఆ సృష్టి కూడా నేనే అయ్యున్నాను అనేటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది అతనికి. సో, అది విజ్ఞాన భూమిక అని మనం వేదాంతంలో చెప్తూ ఉన్నారు. దీన్ని విజ్ఞానం అంటారు. కేవలం భగవద్ అనుభవమే ఉంటే అది విజ్ఞానం. భగవద్ అనుభవంతో పాటు సృష్టి అనుభవం కూడా వస్తే అది విజ్ఞాన భూమిక. ఈ విజ్ఞాన భూమికకి ఎవరు చేరుతారంటే, ఎవరికైతే ఈ అనుభవం పొందిన తర్వాత ఒక విశ్వకార్యం అనే డ్యూటీ అసైన్ అయి ఉంటుందో వాళ్ళు దీన్ని అనుభవిస్తూ ఉంటారు. దీన్నే మారిఫత్ ఏ హకీకత్ అని హాలతే మహమ్మది మారిఫత్ దీన్ని హాలతే మహమ్మది అని, అలాగే హకీకతే మహమ్మది అని అంటారు. ఈ 2 మాటల్లో వాడతారు. హాలత్ అంటే పరిస్థితి, అంటే ఆ 7th ప్లేన్‌లో ఉన్న విజ్ఞాన భూమికి. హకీకత్ అంటే విజ్ఞాన భూమికిది. మొదటిది విజ్ఞానది, రెండోది విజ్ఞాన భూమికి. ఇప్పుడు ఇంతకుముందు ఈ మారిఫత్ ఏ హకీకత్ అనే మాట దేనికి వచ్చిందంటే, మనం షరియత్ అని అనుకున్నాం, తరీకత్ అనుకున్నాం. సూఫీ పదాల్లో షరియత్ అంటే కర్మకాండాలు చేసేవాళ్ళు, తరీకత్ అంటే మార్గంలో ఉన్నవాళ్ళు, మారిఫత్ ఏ హకీకత్ అంటే ఈ ఫైనల్ రియలైజేషన్ పొంది అంటే ఫైనల్ రియలైజేషన్ వచ్చి దాని జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. అది మారిఫత్ ఏ హకీకత్. అదే నాసిస్ పొందిన వాళ్ళు. అవును. ఎక్స్‌పీరియన్సే కాదు, ఆ ఎక్స్‌పీరియన్స్ జ్ఞానం కూడా ఉన్నవాళ్ళు. ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? ఒక సందేహం ఉంది అసలు. ఇవన్నీ అంటే బాబా ఇచ్చినవి గాని మనం చదువుకుంటున్నాం కదా! కానీ లాస్ట్ టైమ్ మీరు గని ఏదో ఒక పుస్తకంలోంచి కొన్ని తీశారు అన్నారు. అక్కడ కాంటెక్స్ట్‌లోనేనా? ఇక్కడ కూడా ఇవి చాలా వరకు అలాగా అంటే సూఫీ ఓరియంటేషన్‌కి బాబా దానికి క్లోజ్‌గా క్రోడీకరించిందంటారా ఇయన్నీ? అంటే జరిగిన వాస్తవమైన విషయం ఏంటంటేనండి, గనీకి బాబా డిక్టేట్ చేశారు చాలా విషయాలు. ఎప్పుడు? నవజీవనంలోనికి రాకముందు. ఓకే. అతను చెప్తూ వస్తూ ఉన్నారు. మనం త్వరలో ఒక గ్రంథం రాయాలి, అంటే ఒక పుస్తకం రిలీజ్ చేయాలి. అందులో ఈ విషయాలన్నీ ఉండాలని ఎప్పటినుండో చెప్తూ ఉన్నారు. అయితే ఇతనికి ఆ ఇస్తున్న విషయం, ఇతను గని గురించి తెలిసింది కదా మనకి. అతను అంత ఫోకస్డ్‌గా, అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు దేనికైనా. బద్ధకుడు. సో, అయితే ఒకసారి ఆ మెటీరియల్ అంతా ఇచ్చి డాంకిన్‌కి వీళ్ళకి చదవమని చెప్తే అసలు, అంటే అప్పటికి గని బాడీ డ్రాప్ చేశారు. ఆ మెటీరియల్ అంతా చూస్తే ఏం చేసాడు, ఏం చేయలేదు వీడు, మొత్తం నా నెత్తి మీదకి మళ్ళీ పడేసాడు అని చెప్పి ఇంకా బాబా మళ్ళీ డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు అంతా. అలా వచ్చిన పుస్తకమే ఈ గాడ్ స్పీక్స్. ఎంతవరకు మన పార్ట్ 10 వరకు, పార్ట్ 1 నుండి పార్ట్ 10 వరకు ఫ్రెష్‌గా బాబా ఇచ్చింది. అయితే ఇది ఇస్తూ ఈ బాధ్యతని మనకి ఐవీ జ్యూస్‌కి, డాంకిన్‌కి అప్పచెప్పారు కదండీ. డాంకిన్ కాదు, డాన్ స్టీవెన్స్‌కి. ఆమె శిష్యుడు. డాన్ స్టీవెన్స్ ఎవరు? ఐవీ జ్యూస్ యొక్క శిష్యుడు. అవునండి. ఐవీ జ్యూస్ సూఫీ మత హెడ్‌గా ఉంది కదా! స్టూడెంట్‌గా చేరాడు ఆవిడ దగ్గర. కాకపోతే బాబాకి దగ్గర అవ్వడం వల్ల వీళ్ళిద్దరికీ ఆ బాధ్యతను అప్పచెప్పారు. సో, వాళ్ళిద్దరూ కలిసి ఎడిటింగ్ చేసి వర్క్‌లో బాబా ఏం చేశారంటే, ఆ మెటీరియల్ కూడా ఉంది కదా! నీకది యూజ్ అవుతదేమో చూసుకొని, అందులో నీకు నచ్చిన టాపిక్స్ నువ్వు పెట్టుకొని ఫ్రీడమ్ ఐవీ జ్యూస్‌కి ఇచ్చేశారు. ఏది గని ప్రిపేర్ చేసిన గని మెటీరియల్ ఉంది. ఓకే. సో, ఆ మెటీరియల్‌ని ఈమె సెలెక్ట్ చేసుకుంది. అందులో ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు ఏంటని. ఏం మార్చలేదు. కాకపోతే ఆ సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత బాబా చేత వీళ్ళు, అంటే సైన్ తీయించుకున్నారు. ఇది ఈ మెటీరియల్ కూడా ఇంక్లూడ్ చేసి పంపించారు బాబా. బాబా అప్రూవ్ చేసాడు ఇంకా. ఓకే. అయితే ఇక్కడ ఇది గని రాసింది బేసికల్లీ ఎక్కువగా, మరి గని బేసికల్లీ ముస్లిం కదా! అవునండి. కాబట్టి అతను ముస్లిం పుస్తకం ఇక్కడ బాబా దగ్గర ఎలా జరుగుతూ ఉండేదంటే, వేదాంత పరమైనది ఏదైనా చేయాలంటే దేశ్ముఖ్ చేస్తూ ఉండేవాడు.
అవునండి. సూఫీది ఏదైనా చేయాలంటే వీళ్ళు చేస్తుండేవారు. అంటే గని, మ్మ్. రంజు వీళ్ళు, ఎందుకంటే బేసికల్లీ వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి. మ్మ్. ఇక్కడ హిందువుల దాంట్లో ఉన్నది ఓన్లీ దేశ్ముఖే ఉన్నాడు. ఇంకా లిటరేచర్ పరంగా బాబా దగ్గర అంత హిందువుల పరంగా ఎవరు అంత బుక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మిగిలిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు వేరే వర్క్స్ లో ఇన్వాల్వ్ అయ్యేవారు, నీళ్ళు కానీ వాళ్ళు కానీ అంత మ్మ్. బుకిష్ పీపుల్ కాదు. సో వీళ్ళిద్దరే ఆర్టికల్స్ ప్రిపేర్ చేయడం ఏదైనా ఉండదు కాబట్టి వాళ్ళ ఓరియంటేషన్ ఉంటుంది వాళ్ళ మతం తలకది. ఎందుకంటే ఆ అవునులే. మాస్టర్స్ మాటలు ఉంటాయి కదా అందులో. ఓకే. అయితే అంటే చెప్పండి. ఇది ఒకటి. రెండవది ఇంకేంటంటే యాక్చువల్‌గా చాలా విషయాలు చాలా డీటెయిల్‌గా సూఫీ గ్రంథాల్లో చెప్పబడ్డాయి. ఓకే. వెరీ డీటెయిల్‌గా. మ్మ్. అంటే సాధారణంగా మనం ఇలా ఫీల్ అవుతుంటాం కానీ మనది ఎక్కువ అని. అసలు మనకు మించిపోయిన పుస్తకాలు ఉన్నాయి ఆళ్ళ దాంట్లో. అదే చాలా అయితే. డీటెయిల్‌గా వెరీ డెప్త్‌లో చెప్పిన విషయాలున్నాయి. మ్మ్. అందుకు చాలా రిఫరెన్సెస్ బాబా ఇచ్చేవి సూఫీల నుండి తీసుకోవడం జరుగుతది. ఓకే. ఓకే. అంత వివరంగా చెప్పబడలేదు. అలాగే ఎందుకంటే గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి కానీ చాలా ఏన్షియంట్ అయిపోయాయి. టైమ్ గ్యాప్ చాలా వచ్చింది మనకి ఆ గ్రంథాలకి. ఇవి రీసెంట్ వరకు కూడా చాలా విషయాలు ఎందుకంటే ప్రాఫిట్ వచ్చి 700 ఇయర్స్ అయింది కదా! 1400 ఇయర్స్ అయింది. మ్మ్. 630లో ఎప్పుడు అతను బాడీ డ్రాప్ చేశారు. ఇంకా అప్పటి నుండి 1400 సంవత్సరాలు అయింది. విపరీతంగా పర్ఫెక్ట్ మాస్టర్స్ పుడుతూ వస్తూ ఉన్నారు ఇస్లాం. అదే మీరు వాళ్ళందరూ ఇందాక కూడా డిఫరెంట్ పేర్లు చెప్తూ ఆ శంకరాచార్యులతో ఈక్వలెంట్ అని చెప్పి మనకు తెలియదు కదా, అవగాహన లేదు కదా. వాళ్ళకే ఉన్నారు అన్నట్టు. తెలీదు. అంటే ఆ. ఇక్కడ ఉన్న రెగ్యులర్ ముస్లిమ్స్‌కే తెలీదు. ఆళ్ళ దాంట్లో ఎంత గ్రేట్ పీపుల్ ఉన్నారు. సో మ్మ్. ఇబ్న్ అరబీ గాని, సుహుర్వార్ది గాని చాలా మంది మ్మ్. ఇంత ఎక్స్‌ప్లోరేషన్ డివినిటీ మ్మ్. గురించి అంటే గ్రంథాల రూపంలో ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఎంత ఎక్కువ లేదు. ఉంది. అక్కడ కూడా ఉన్నారు. కాకపోతే మ్మ్. జర్మనీలో ఉన్నారు. గ్రేట్ క్రిస్టియన్ మిస్టిక్స్. జాకబ్ బో బోమెన్ అని ఒకతను, తర్వాత మియెస్టర్ ఎక్హార్ట్ అని వీళ్ళు రాశారు. ఈ థింగ్స్ అన్నీ మనకి క్రిస్టియానిటీ మిస్టిసిజంలో కనిపిస్తాయి కానీ సూఫీలో కనిపించినంత ఎక్కువ ఇంకెక్కడ లేవు అన్నమాట. ఓకే. కాబట్టి ఓకే. ఎక్కువ రిఫరెన్సెస్ అనేవి బాబా అక్కడ నుండి తీసుకోవడం జరిగింది. ఓకే. ఈవెన్ మనకి బాబా స్వయంగా రాసిన బుక్స్ లో కూడా ఈ పదాలు కనిపిస్తుంటాయి. మ్మ్. ఇది ఎక్కడే లేవు. మీరు చూస్తే హాలతే మహమ్మది, హకీకతే మహమ్మది ఇవన్నీ అక్కడ కూడా వాడారు. నూరే మహమ్మది ఓకే. ఈ పదాలన్నీ అక్కడ కూడా వచ్చాయి మనకి 8th చాప్టర్ చదివినప్పుడు. అదేలేండి. అలాగే హిందూ నుండి తీసుకుని కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే మ్మ్. వేదాంతం నుండి తీసుకునేవి కొంచెం తక్కువ ఉన్న అంశాలు కంపారిటివ్‌గా సూఫీతో పోలిస్తే. అయితే అంటే బాబా దీనికి ఎక్కువ దగ్గర దానికి దూరం అదేం లేదు. లేదు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఒకటే. అలా యాంగిల్ అడగట్లే. అంటే ఇప్పుడు మనం హిందూ ప్రిజంలో చూడొచ్చు కానీ ఈ బుక్ అన్నది గాడ్ స్పీక్స్ అన్నది ఓల్డ్ వరల్డ్ భవిష్యత్తులో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది మనం ఊహించలేం. యాక్చువల్లీ ఇట్ కుడ్ బి ఇస్లామిక్ వరల్డ్, ఇట్ కుడ్ బి ఇంత మెటీరియల్ ఉందంటే ఇట్స్ మైండ్ బ్లోయింగ్ కదా. ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ కనెక్టివిటీ అంతా అవును. వీ డోంట్ నో, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడగడం అంతే. ఓకే, నెక్స్ట్కి వెళ్దామండి. శ్రీలక్ష్మి గారు చదవాలి, ఇంకా 20 minutes ఉందండి. అమ్మా జవాబు ఇంకో చిన్న క్లారిఫికేషన్ అండి. అడగండి. ఇది 161 ఇనిషియల్ గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ 5 టర్మ్స్ ని ఏమన్నారంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మ్యాన్స్ స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ అని చెప్తూ దీస్ ఆర్ ది 5. ఫోర్త్ దానికి యూనిటీ ఆఫ్ గాడ్ ఇన్ అట్రిబ్యూట్స్ అన్నారు కదా. మేబీ నేనేమన్నా మిస్ అవుతున్నా కనెక్షన్. అట్రిబ్యూట్స్ అన్నప్పుడు 6th plane కి ఎలాగా అసోసియేట్ అవుతుంది? 6th plane కి బేసికలీ గ్రాస్ సటిల్ స్పియర్ రెండిట్లోని డిటాచ్మెంట్ పెరిగిపోతుంది కదా. ఓన్లీ మెంటల్, ద సోల్ ఈజ్ ఓన్లీ సీయింగ్ గాడ్. వై ఈజ్ ఇట్ అసోసియేటెడ్ విత్ అట్రిబ్యూట్స్ ఆర్ గాడ్స్ అట్రిబ్యూట్స్ అన్న? అంటే చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ గాడ్ ఇన్ అట్రిబ్యూట్స్ అనేది సాధారణంగా 6th plane లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం అంటే ఎక్కువ వివరణ ఇవ్వలేదు ఇందులో. నా క్వశ్చన్ అర్థమైందండి. అర్థమైందండి. అంటే యూనిటీ ఆఫ్ గాడ్ ఇన్ అట్రిబ్యూట్స్ అని చెప్పడంలో ఎలా అది సమన్వయం చేస్తారని మీరు అడుగుతున్నారు కదా ఆ తౌహీద్‌కి. రైట్.
ఈ సార్వభౌమికలో ఉన్న పర్సన్‌కి భగవంతుడి తాలూకా లక్షణాలన్నీ కూడా ఆయన అట్రిబ్యూట్స్ అన్నీ అతనే చూస్తాడు. సిక్స్త్ ప్లేన్‌లో ఉన్న వ్యక్తే సాధారణంగా భగవంతుడి గుణాలన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. ఇది భగవంతుడి గుణాలంటే ఆహ్, మీరు గాడ్ నుండి అలా చూడకండి. అంటే మీరు రియాలిటీ నుండి ఆయన సగుణుడా, నిర్గుణుడా అలా కాకుండా ఒక సాధకుడి యాస్పెక్ట్‌లోనే చూడండి. ఒక యాస్పిరెంట్ యాస్పెక్ట్‌లో చూస్తే యాస్పిరెంట్‌కి గాడ్ క్వాలిటీస్ ఎప్పుడు తెలుస్తాయంటే ఈ ఆరోభూమికలోనే తెలుస్తాయి. అసలు భగవంతుడు కరుణామయుడని గాని, ప్రేమ స్వరూపుడని గాని, అసలు దైవీ గుణాలన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసేది సెయింట్సే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అందుకే వాళ్ళే పాటలు రాస్తారు. మనకిప్పుడు అన్నమాచార్య గాని, లేకపోతే త్యాగయ్య గాని ఎవరైతే మనం ఈరోజు భజన్స్ పాడుతూ ఉన్నామో, లేకపోతే సూఫీ సెయింట్స్ బుల్లే షా వీళ్ళందరూ ఉన్నారో, అంటే ఆ స్థితికి వచ్చినప్పుడు పురంధరదాస్ గాని, కర్ణాటకలో ఎనీబడీ యూ టేక్ సూరదాస్, తులసీదాస్ ఏ సెయింట్స్‌ని తీసుకున్నా వాళ్ళకి ఆ దైవీ గుణాలన్నీ కూడా వాళ్ళకి అంటే అన్‌ఫోల్డ్ అవుతాయి అతనికి. భగవంతుడి తాలూకా అనంత గుణాలన్నీ కూడా ఆయనే చూడగలుగుతాడు. ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాడు. మళ్ళీ ఇతని గాడ్ అయిపోతే ఇతనికి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఎందుకంటే హి బికమ్స్ దట్. ఇంకా రియాలిటీ అయిపోతాడు అతను. ఇంకా గుణం వేరు, ఇతను వేరు అని ఉండదు. ఇతను బయటికి చెప్పలేడు. సో, భగవంతుడి తాలూకా అనంత గుణాల రూపంలో ఆ ఏకత్వాన్ని అతను ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే తౌహీద్ ఆరో భూమికలో ఉన్న వ్యక్తిలో ఆ రకంగా ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉంటది. గాడ్ యొక్క అట్రిబ్యూట్స్‌ని అతను పూర్తి స్థాయిలో అంటే ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతూ ఉంటాడు. వాళ్ళే బయటికి చెప్తారు భగవంతుడు అనంత కరుణామయుడు అని. మహాదయామయుడు ఎంతటి పాపాలనైనా క్షమించగలడు. ఆయన అడిగితే ఇవ్వలేనిది ఏమీ లేదు. ఏదైనా ఇస్తాడు. మీరు అడిగి చూడండి. ఆయన కృపతోనే మన జీవితం నడుస్తుంది అనేది కూడా అతను చూస్తూ ఉంటాడు. మనం ఎవరం కూడా నేను కష్టపడుతున్నాను, రోజు డబ్బులు సంపాదిస్తున్నాను, హ్యాపీగా ఉన్నానని ఎంత కాదన్నా బయటికి నోటితో చెప్పినా కాన్షియస్‌గా అదే ఫీల్ అవుతాం కదా! ఈరోజు నేను వర్క్ చేస్తే నాకు మనీ వస్తది. ఐ కెన్ సర్వైవ్ ఆన్ దట్ అని. బట్ వాడికి తెలుసు ఆరోగ్యంలో ఉన్నవాడు కేవలం ఆయన కృపే నన్ను నడిపిస్తుంది. ఆయన ప్రెజెన్సే నేను ఊపిరి తీయడానికి కారణం అతనే. అంటే ప్రతి శ్వాసలో కూడా ఆయన ఆ భగవంతుడి యొక్క ప్రెజెన్స్‌ని చూడగలుగుతాడు. అందుకే అతను కొంతమంది నోటితో ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్ళు వాగ్గేయకారులయ్యారు. బయటికి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అట్రిబ్యూట్స్‌ని యాక్చువల్‌గా దర్శనం ఈయనే చేస్తాడు. అలా చేయడం ద్వారా ఇతను తౌహీద్‌ని ఫీల్ అవుతున్నాడు. తౌహీద్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడని ఉద్దేశం అక్కడ. యూనిటీ ఆఫ్ గాడ్ ఇన్ అట్రిబ్యూట్స్. అదేనా మీరు అడిగింది? అదే జయవండి. థ్యాంక్ యూ. ఓకే. ఇంక అణువణువు ఆయన ప్రేరణ కిందే మనం ఏదో చిన్న యాక్షన్‌లా మనం పోల్చుకుంటాం గానీ, మీరన్నట్టు అసలు ప్రతీదీ ఆయన వైబ్రేషన్ నుంచే కదా జరుగుతుందన్నట్టుగా ఆ ఫీల్ ఆళ్ళకి ఉంటుందన్నమాట ఆ స్థాయిలో. ఉంటుందండి. అందుకే మీరు త్యాగరాజు పాటలు విన్నప్పుడు ఆ అన్నమయ్య పాట ఎనీ వాగ్గేయకారులు ఎవరో మీరు తీసుకున్నా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. బాబా యాక్చువల్‌గా భక్తి మార్గంలో, ఆ ప్రేమ మార్గంలో మనందరం ఎక్కువ చేయాల్సింది ఏంటంటే దాన్ని ఫీల్ అయ్యి ఎవరైతే రాసారో, దాన్ని ఫీల్ అయ్యి ఎవరైతే పాడారో, వాళ్ళతోనే మనం స్మరించడం. ఎందుకంటే వాళ్ళకి నిజంగా చూసి పాడినవి అవి. యాక్చువల్‌గా లక్ష్మణ్ బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్‌లో ఎరెచ్చి చెప్తూ ఉంటాడన్నమాట ఎప్పుడు దవానాతో. ఆ లైఫ్స్ ఆఫ్ సెయింట్స్ చదువు, సేయింగ్స్ ఎక్కువ చదవకు అని చెప్తాడు. అవును సార్. అవును. ఎందుకంటే లైఫ్స్ ఆఫ్ సేయింగ్స్ చదివితే ఇట్ ఈస్ ఆల్ ఎ రికార్డ్ ఆఫ్ దేర్ విట్నెస్. అవును. అది చదివింది కాదు, వాళ్ళు పుస్తకాలు చదివింది కాదు. ఆ జ్ఞానం అంతా కూడా విట్నెస్ చేసి చెప్పే విషయాలు అవన్నీ. సో అవి దే హెల్ప్ యూ మోర్ దెన్ ద టెక్స్ట్ అంటాడు అతను. ఏంటి సార్ నాకు అర్థం కాదు. లైఫ్స్ ఆఫ్ ఏంటన్నారు అంటే మీరు? అంటే సంతుల జీవితాలు చదువు. ఆ జీవితాల్లో వాళ్ళు పొందినటువంటి అనుభవాలు, వాళ్ళు ఆ భగవంతుని విట్నెస్ చేసిన విషయాలు చెప్తూ ఉంటారు అవన్నీ. అవి నీకు ఎక్కువ హెల్ప్ చేస్తాయి. అంతేగాని టెక్స్ట్ ఉపయోగం లేదు అంటాడు. మీరు ఇప్పుడు గాడ్గే మహారాజ్ గురించి మనందరికి తెలుసు కదండి. యాక్చువల్‌గా అతని లైఫ్ చదివితే ఎలా ఉంటదో తెలుసా మీకు? గాడ్గే మహారాజ్‌ది. అతను కావాలని ప్రతి ఊరు ఎళ్లి ప్రతి టెంపుల్ చుట్టూ ఉన్న చెత్త అంతా పడేస్తారు కదా ఊర్లో. టెంపుల్ అనే కాదు ఎక్కడున్న. అన్నీ క్లీన్ చేస్తుంటాడు అలాగా. అంటే తనను తాను ఎంతగా తగ్గించుకుంటాడంటే అతను ప్రతి క్షణం కూడా అంటే భగవంతుడు ఇప్పుడు మనకు తెలుసు అవన్నీను. కాకపోతే అలాగ లైవ్‌లో జీవిస్తున్న మనుషులన్నమాట వీళ్ళందరూ. ఆ అహం మనలో ఎక్కడెక్కడ దాని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటదో తన ఎగ్జిస్టెన్స్‌ని చూపించుకోవడానికి
దానికి ఆపోజిట్ గా వాళ్ళు ప్రతిదీ దానికి ఎగనెస్ట్ గా చేస్తూ ఉంటారు అన్నీ. అలాగే అంటే ఎంత నిరంతరం ఎంత నిమిత్త మాత్రం అన్నది వాళ్ళు జస్ట్ దే రియలైజ్ డే బై డే, అంటే క్లోజ్కి వెళ్ళి కొద్ది. ఆయనకి అంటే ఆయన ఇచ్చకు లోబడి ఎలా ఉండాలనేది వాళ్ళ జీవితంలో ప్రతిబింబిస్తుంటది ప్రతి సంఘటన. ఒక అమెరికన్ పోయం ఉందండి, నాకు ఇష్టం బాగా. అతను రాస్తాడు అనమాట, ద మోర్ ఐ లవ్ యూ ద మోర్ ఐ రియలైజ్ హౌ అన్వర్ది ఐ ఆమ్ టు లవ్ యూ. అదనమాట. అంటే సోర్స్ దగ్గరికి వెళ్తున్న కొలది నేను ఎంత అనవర్ది అనే విషయం తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇన్ ద లైట్ ఆఫ్ దట్ సోర్స్ తెలిసిపోతూ ఉంటుంది. అది డాన్ అంటే ఆ లైట్ డాన్ అయిపోయింది అనమాట అతని మీద. అతను ఆల్రెడీ హీ ఎంటర్డ్ ఇన్ టు ది రెల్మ్ ఆఫ్ గాడ్ కదా, 6th ప్లేన్ అంటే. సాక్షాత్కారము, సాక్షి. కరెక్ట్. అదే ఏ ఫాల్స్నెస్ తో అతుక్కుని ఎంజాయ్ చేస్తున్నా సడన్ గా లైట్ లోకి వచ్చేటట్టుకి మనకి వచ్చేస్తుంది మన దృష్టిలో. ఉందా నా దగ్గర. అప్పుడు దాకా ఇతను ఒక స్టార్ లాగా వెలిగి ఉంటాడు, కానీ సూర్యుడి దగ్గరికి వచ్చేసేటప్పటికి స్టార్ కి లస్టర్ పోయింది అన్నాడు కదా. ఎందుకు తన జ్ఞానము తను సంపాదించి ఇదంతా కూడా ఎందుకు విలువ లేనిది అని రియలైజేషన్ వచ్చేసింది అనమాట అతనికి. అది అంటే ఎరిచ్కి చెప్పినప్పుడు బాబా అనేది ఎక్కువగా సెయింట్స్ టీచింగ్స్ కాదు చదవాల్సింది, సెయింట్స్ లైఫ్స్ చదవాలి అని చెప్పారు. ఎందుకంటే టీచింగ్స్ చదివితే మళ్ళీ వాళ్ళకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండదు. టీచింగ్స్ చదవాలంటే ఎప్పుడు సద్గురువు అవతారుడే చదవాలి. అంటే ఇప్పుడు గాడ్ స్పీక్స్ లాంటి పుస్తకం చదువుతున్నాం అంటే బాబా ఇచ్చింది. ఇలాంటి పుస్తకాలు ఓకే, అరబిందో ఇచ్చారు, ఏదో లైఫ్ డివైన్ రాశారు, సింథసిస్ ఆఫ్ యోగా రాశారు, అందులో చాలా విషయాలు ఉన్నాయట. అంటే అతనికి ఉన్నదే ఇంకా పార్షియల్ నాలెడ్జ్. ఈవెన్ వివేకానంద అయినా కానీ ఈ పరిపూర్ణమైన జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే బోధనలు వేరుగా ఉంటాయి. కాబట్టి అయితే సెయింట్స్ నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే వాళ్ళు భగవంతుడికి ఎంత విధేయులుగా ఉంటారు, ఎంత ప్రేమిస్తారు, ఏ రకమైన త్యాగమయ జీవితాన్ని గడుపుతారు, లక్షణాలను మనం వాళ్ళ దగ్గర నుండి నేర్చుకొని అంత విధేయులుగా మనం మన గురువుకు భగవంతుడిగా ఉండొచ్చు. అందుకు వాళ్ళ లైఫ్ ఆదర్శం అని. ఎక్కువ మండలి వాళ్ళు కూడా వాళ్ళు మహారాజాదులు ఈ మూవీస్ చూడడం అవి చేసేవారట, ఎరిచ్ గాని వీళ్ళు గాని. ఎందుకంటే అప్పుడు చెప్పాడు ఎరిచ్ మాట, అంటే అది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటదండి. సో దట్ ఇంప్లైస్ ఈవెన్ మండలి దగ్గర కూడా అది వాళ్ళు చెప్పేవారు కదా, మమ్మల్ని మేమేముంది నథింగ్, కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎలా ప్రేమించారు బాబా అన్నది చాలా ఇన్స్పైరింగ్. మనకి మండలి కదా మనకి ఆదర్శం. మోర్ దెన్ వాట్ దే సెడ్ కంటే హౌ దే లివ్డ్ విత్ లార్డ్ అండ్ హౌ దే ఎంజాయ్డ్ హిస్ ప్రెజెన్స్ అనేది మనకి. ఇప్పుడు చూడండి, నాగేశ్వరరావు గారు చెప్పిన బీ ఫిట్టింగ్ ఏ ఫార్చునేట్స్ లేవ్ అనేది ఆయన జీవితమే కదా మరి. అదే అలాగే ఇప్పుడు మనం మెహరాజ్ చదువుతున్నా, మనీది చదువుతున్నా, ఆ మండలి సభ్యుల జీవితాలు ఎందుకు చదువుతున్నాం అంటే మన ప్రభువుకి ఎలా సేవ చేయాలి అనేది మనం వాళ్ళ చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది మనకి. అవునండి. కంటిన్యూ చేద్దాం సార్. ఇంకా 12 minutes ఉందండి, పేరా చేసేద్దాం. అయిపోతుంది. అమ్మా చదవండి అమ్మా. జై బాబా అండి. జై. The Sufis are unanimous on the point that amongst the various aspects inherent in the realization are Tawhid-e-Jati. The most perfect one is the accentuation of the difference of ubudiyat between man and God. ఈ సూఫీల ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని అందరూ పరిపూర్ణంగా ఏకగ్రీవంగా ఉద్ఘాటిస్తారట. ఏంటంటే అది భగవంతునితో ఐక్యమైన తర్వాత ఆ భగవద్ అనుభవం పొందిన తర్వాత దాంట్లో ఉన్న అనేకమైన అంశాలలో ఈ మానవుడికి భగవంతుడికి మధ్య ఉండే ఉబూదియత్ అంటే సేవాభావం, సర్వెంట్షిప్ అన్నారు కదా, ఆ ఉబూదియత్ అనేది అత్యంత ప్రశస్తమైనది, ఉత్కృష్టమైన లక్షణం అంటది. మిగతా అన్ని లక్షణాల కంటే ఇది చాలా ఉత్కృష్టమైంది అని ఈ సూఫీ మత ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకుంటారట ఆ విషయాన్ని. అంటే అత్యంత పరిపూర్ణమైన విషయం అది. సేవకత్వం, సేవాభావం, మనిషికి భగవంతుడికి మధ్య ఉండే ఆ భావం అన్నమాట అనేది. అంటే భగవంతుడు అసలు ఈ సృష్టిలోనికి దిగి రావటానికి కారణం ఆ ఉబూదియత్,
ఆ భగవంతుడి సేవా తత్వం, ఆ సేవా భావంతోనే ఆయనకి ఈ మానవాళికి సేవ చేసే ఉద్దేశంతో దిగి వస్తాడనే విషయాన్ని వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకుంటారని చెప్పి చెప్తున్నారండి. The spiritual fact the church has misconstrued and misapplied in adducing that man is man and God is God, and that man can never become God, nor can God even devolve into man. ఈ ఈ క్రైస్తవ మత వ్యవస్థ అంతా కూడా అసలైన ఆధ్యాత్మిక వాస్తవం ఏదైతే ఉందో దానికి వక్రభాష్యం చెప్పిందిట. ఏమనంటే మానవుడు ఎప్పుడు మానవుడే, భగవంతుడు భగవంతుడే, మరియు మానవుడు ఎప్పటికీ భగవంతుడు కాలేడు, అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా మానవుడిగా దిగి రాలేడు అంటూ అసలైన ఆధ్యాత్మిక వాస్తవం ఏదైతే ఉందో దానికి వక్రీకరించే భాష్యం చెప్పిందంటే ఈ క్రైస్తవ మత వ్యవస్థ తప్పుగా ఉపయోగించిందంట అది. అయితే the truth underlying the situation, however, it is that after the realization of Tawhid Jati, the emphasis on Ubudiyat, servantship, connotes the third journey of Solics called Sayre-e-Ma Allah, the return of normal consciousness with God. అంటే ఈ పరిస్థితికి మూలాధారమైన సత్యం ఏంటంటే అసలైన ఆ తౌహీదే జాతిని అంటే భగవంతునితో ఐక్యం అయిపోయిన తర్వాత, ఆ భగవంతుడిని నేనే అని తెలుసుకున్న తర్వాత, ఆ అనుభవంతో అయిన తర్వాత అసలు ఈ సేవకత్వం మీద ఉద్ఘాటన, ఆ భగవంతునితో పాటు ఈ సేవా తత్వాన్ని పట్టుకొని, దైవత్వంతో పాటు ఈ సేవకత్వాన్ని పట్టుకొని దాన్ని తిరిగి ఈ సృష్టి చైతన్యంలోనికి దిగి రావటం సైరెమ అల్లా అంటే సాలిక్ యొక్క 3వ ప్రయాణాన్ని సూచిస్తుంది. వాళ్ళు భగవద్ అనుభవాన్ని పొంది మానవాళికి సేవ చేయడం కోసం తిరిగి ఈ స్థూల ప్రపంచంలోకి ఈ మానవ చైతన్యం లేదా సృష్టి చైతన్యాన్ని కూడా కలిగి దిగి వస్తారు. ఇది భగవద్ అనుభవం, ఆ దైవత్వంతో పాటు ఈ సృష్టి చైతన్యాన్ని కూడా కలుపుకొని మానవాళిని ఉద్ధరించడం కోసం సేవాభావంతో ఈ సృష్టి చైతన్యంలోకి దిగి వస్తున్నారు అని అదే ఈ సాలికుల యొక్క 3వ ప్రయాణము అని చెప్తున్నారండి. జై బాబా, మీరు యాడ్ చేయండి సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? దాస్ మీరు చెప్పేసేయండి, ఇప్పుడు చూద్దాం. అదే సార్. అయితే ఇప్పుడు మనం ఈ 5th అంటే తౌహీద్ జాతిలోకి వచ్చిన తర్వాత నేనే ఆ సత్యాన్ని, నేనే ఆ పరమ సత్యాన్ని, నేనే ఆ భగవంతుని అనే అనుభవం వచ్చిన తర్వాత కూడా అందులో 2 దశలు ఉంటాయని చెప్పుకున్నాము. హాలతే మహమ్మది అని ఒకటి, హకీకతే మహమ్మది అని. అంటే విజ్ఞానం అని ఒకటి, విజ్ఞాన భూమిక అని ఒకటి. ఇప్పుడు ఆ విజ్ఞాన భూమిక గురించి బాబా ఇక్కడ మరికొంచెం వివరణ ఇచ్చారన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సూఫీలు అంటే అందరూ ఒక విషయం గురించి చెప్తూ ఉంటారు. ఏంటంటే తౌహీద్ జాతిలో ఉన్నటువంటి విషయాల్లో ముఖ్యంగా 2 ఆస్పెక్ట్స్ మానవుడికి భగవంతుడికి మధ్య ఉండేటువంటి ఒక వ్యత్యాసం ఉంది. అంటే దాన్ని ఇక్కడ ఏమన్నారంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఉబీదియత్ అని అన్నారు కదా, దాన్ని మన భాషలో మార్చుకోవాలంటే సేవకత్వం అని అంటాం మనం. అంటే సేవకుడిగా ఉండడం, దాని గురించి మాట్లాడుతూ, అంటే అదే మనం విజ్ఞాన భూమిక అని మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో అంటే వేదాంతంలో ఆ మాటతో చెప్తూ ఉన్నారు. ఈ సేవకత్వంలో ఏముంటుందట, దాని గురించి క్రిస్టియన్స్ ఏమన్నారట. సాధారణంగా సాధారణ క్రిస్టియన్ దాంట్లో ఏముందంటే ఈ చర్చ్ ఏదైతే రోమన్ చర్చెస్ ఉన్నారో వాళ్ళు ఏ విషయాన్ని అయితే ఈ ఎంతమంది క్రిస్టియన్ మిస్టిక్స్ ఎన్ని చెప్పినా కానీ అందులో ఏదైతే చర్చ్ యాక్సెప్ట్ చేసిందో దాన్నే టోటల్ క్రిస్టియానిటీ వరల్డ్ అంతా యాక్సెప్ట్ చేస్తూ ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ని డినామినేషన్స్ ఏవైతే క్రిస్టియానిటీలో ఉన్నాయో, లూథరన్స్ కానీ, బ్యాప్టిస్టులు కానీ, ప్రొటెస్టెంట్లు కానీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా 15వ శతాబ్దం నుండి ఫామ్ అయినవి. 15th సెంచరీ నుండి. 15th సెంచరీకి ముందు ఉండేవి కాదు. ఈ మార్టిన్ లూథర్ కింగ్ అతను ప్రొటెస్ట్ చేసిన తర్వాత రోమన్ క్యాథలిక్స్ మీద ఇవన్నీ సెపరేట్ అయిపోవడం జరిగింది. అవి మళ్ళీ ఫర్దర్గా స్ప్లిట్ అయిపోయి, అంతకు ముందు ఉండేది కేవలం రోమన్ దగ్గర ఉన్న క్యాథలిక్ క్రిస్టియానిటీయే ఉండేది. తర్వాత ఆఫ్రికాలో ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ అని అదొకటి ఉండేది. ఈ 2 ప్రధానమైనవి. సో వాళ్ళు ఏం చేసేవారంటే
ఈవెన్ అప్పటికే క్రిస్టియన్ మిస్టిక్స్ ఉన్నారు. అప్పటికే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వాళ్ళు చెప్పిన విషయాలు, మిగతా డెజర్ట్ ఫాదర్స్ చెప్పిన విషయాలు అన్నీ ఉన్నా కూడా వాళ్ళు అందులో కొన్నిటిని తీసుకున్నారు, కొన్నిటిని వదిలేశారు. ఆ వదిలేసిన విషయాలు ఇక్కడ చెప్తున్నాం అనమాట. వాళ్ళు ఏం చెప్పారట క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్ చర్చ్ వాళ్ళు ఎవరైతే ఆ మత పెద్దలు ఉన్నారో వాటికన్ సిటీలో కూర్చొని వాళ్ళు భగవంతుడే, మానవుడే. మానవుడు ఎప్పుడు భగవంతుడు కాలేడు. అలాగే ఈ మానవుడిలోకి ఆ భగవంతుడు రావడం జరగదు. కాబట్టి మనం ఏం నమ్ముతున్నాం ఈ యొక్క విజ్ఞాన భూమికలో అంటే భగవత్ జీవితాన్ని ఒక మనిషిగా అంటే ఈ ఎవరైతే సద్గురువులు అనుకోండి, జీవన్ముక్తులు అనుకోండి, ఎవరైనా వాళ్ళు చూడడానికి మానవుడిగానే ఉన్నా వాళ్ళు భగవంతుడి జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్తున్నారు. ఈ విషయాన్ని నమ్మరు క్రిస్టియన్ చర్చ్ వాళ్ళు. అది ఇక్కడ చెప్తుంది. సో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిగానే ఉంటాడు, మానవుడిగానే ఉంటాడు. మానవుడిలో భగవంతుడి జీవితాన్ని గడపడం అసాధ్యం అనే థియరీలో వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి అది కాదు, అక్కడ వాళ్ళు ఆగిపోయారు. కానీ సూఫీలు దాన్ని మరికొంచెం వివరించి చెప్పారు అని చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ లో ద ట్రూత్ అండర్లైయింగ్ ద సిచ్యువేషన్ ఈస్ దట్ ఆఫ్టర్ రియలైజేషన్ ఆఫ్ తౌహీద్ జాతి ద ఎంఫసిస్ ఆన్ ఉబూదియత్ కనోట్స్ ద థర్డ్ జర్నీ ఆఫ్ ద సాలిక్స్ కాల్డ్ సైరే మా అల్లా ద రిటర్న్ టు ద నార్మల్ కాన్షియస్నెస్ విత్ గాడ్. ఇది మనకు తెలిసిందే. భగవద్ అనుభవం పొందిన తర్వాత అందులో కొద్ది మంది ఆత్మలు తిరిగి సృష్టి చైతన్యంలోనికి వచ్చి వాళ్ళు అక్కడ ఈ సేవ చేయడం అనేది ప్రారంభిస్తారు సృష్టికి. దాన్నే ఈ 4 జర్నీస్ లో మనకు బాబా చెప్పారు కదా, దాన్ని ఈ థర్డ్ జర్నీగా చెప్పారు అనమాట. థర్డ్ జర్నీ ఏంటంటే మానవ రూపంలో భగవంతుడి జీవితాన్ని గడపడం. అంటే చూడడానికి మనకి ఈ షిరిడి సాయిబాబా కానీ, లేకపోతే ఉపాసనీ మహారాజ్ కానీ, హజరత్ బాబా ఎవరైతే ఉన్నారో ఆర్ సమర్థ రామదాస్ ఆర్ రామకృష్ణ పరమహంస, కబీర్, వీళ్ళందరూ చూడడానికి మనుషులుగా ఉన్నా కూడా వాళ్ళు సాక్షాత్తు భగవంతుడే. ఆ భగవంతుడే వీళ్ళ రూపంలో ఉన్నాడు. అలాగే అవతారుడు, ఇంకా సాక్షాత్ అవతారుడు అంటే భగవంతుడే. సో వీళ్ళు అంటే అవతారుడి విషయంలో కాదు, చర్చ్ ఇక్కడ మెయిన్ జీసస్ విషయంలో అబ్జెక్ట్ చేయలేదు. జీసస్ గురించి ఒప్పుకున్నారు, హీఈస్ గాడ్, హీఈస్ సన్ ఆఫ్ గాడ్ అనేది ఒప్పుకుంటారు. కానీ వేరే మాస్టర్స్ విషయంలో ఒప్పుకోరు వాళ్ళు. కానీ అది వాస్తవం, ఎవరి విషయంలో అయినా సరే గాడ్ రియలైజేషన్ పొంది వాళ్ళు సృష్టికి సేవ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ రూపంలో సాక్షాత్ ఆ భగవంతుడే నడుస్తూ ఆ సేవకుడిగా సృష్టికి సేవ చేస్తూ ఉంటాడు అనేదాన్ని సూఫీలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్నే భగవంతుడి 3వ ప్రయాణంగా కూడా మనం చెప్పుకుంటూ వస్తాం. వాళ్ళు సాలిక్స్ ఉన్నారు, ఆ సాలిక్లో డ్యూటీ ఉన్న వాళ్ళని మనం కుతుబ్ సార్ పర్ఫెక్ట్ మాస్టర్స్ అని అంటారు. అదే ఇక్కడ చెప్తారు. జయబాబు. సార్ జయబాబు అండి, ఇది ఈ స్పిరిచువల్ ఫ్యాక్ట్ ద చర్చ్ హ్యాస్ మిస్కన్స్ట్రూడ్ అండ్ మిస్అప్లైడ్ అన్నారు కదా, అవునండి. దాన్ని సర్వెంట్షిప్ ని ఎలా లింక్ చేస్తాం అంటే అంటే ఇక్కడ మ్యాన్ బికమింగ్ గాడ్ డివాల్వింగ్ టు మ్యాన్ అన్నదానికి సర్వెంట్షిప్ కి ఏంటి లింక్ అని? అంటే సర్వెంట్షిప్ అనేది సేవ చేయడం అనేది భగవంతుడు వచ్చి సేవకుడిగా చేస్తాడనే విషయాన్ని చర్చ్ ఒప్పుకోవట్లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంతే, ఇట్స్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు అన్ని రకాల మతాల గురించి మాట్లాడుతూ అది సూఫీల్లో ఉంది, కానీ బట్ చర్చ్ విషయం అంటే మెయిన్లీ దిస్ బుక్ వాజ్ అడ్రస్డ్ టు ది వెస్ట్రన్ కమ్యూనిటీ కదా ఆ టైంలో, ఫారినర్స్కి. అందుకే ఇది వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ అది నిజం కాదు, అది తప్పుగా చెప్తుంది, దాని మాటలు నమ్మకండి అని ఇక్కడ చెప్తుంది. ఓకే, ఇక్కడ ఈ సర్వెంట్షిప్ ద్వారా మ్యాన్ కెన్ రియలైజ్ గాడ్ అనే స్టేజ్ కి చేరుకోగలడు అన్న దాన్ని అది ఇంప్లైడ్ అండి ఇక్కడ, అలా తీసుకోవాలా? మ్యాన్ కెన్ లాస్ట్ వర్డ్ ఏంటండి? మ్యాన్ కెన్ రియలైజ్ గాడ్. మ్యాన్ కెన్ రియలైజ్ గాడ్ అనేది అది ఒప్పుకుంటుంది. అంటే క్రిస్టియానిటీ ఎలా చెప్తుందంటే భగవంతుడితో యూనిటీ అనేది జరుగుతుంది, ఐక్యం జరుగుతుంది, కానీ నువ్వు భగవంతుడు అయిపోవు. అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావు, యూ విల్ రీచ్ గాడ్, బట్ యూ కెనాట్ బికమ్ గాడ్ అండ్ యూ కెనాట్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్ ద యూనివర్స్ యాజ్ ఎ గాడ్ అనేది ఒప్పుకోదు ఇది క్రిస్టియానిటీ. అందుకే క్రిస్టియన్ దాంట్లో మీకు పర్ఫెక్ట్ మాస్టర్స్, సద్గురుస్ ఈ కాన్సెప్ట్ లేదు. సూఫీల్లో ఉంది కుతుబ్ అని, హిందువులో ఉంది సద్గురు అని. మీకు అంటే దీనికి సర్వెంట్షిప్ కి లింక్ ఏంటా అనేది, అంటే సర్వెంట్షిప్ ద్వారా యూ కెన్ గాడ్ కెన్ హెల్ప్ మ్యాన్ బికమ్ గాడ్ అన్న ఆ రకంగా తీసుకోవాలా? ఆ సర్వెంట్షిప్ ద్వారా
వాళ్ళు ఏం అంటే చేస్తారో ఇప్పుడు చెప్పట్లేదు. కానీ ఆ ఉమ్, చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉబూదియత్ సర్వెంట్‌షిప్ ఉందో, ఆ సర్వెంట్‌షిప్ చేస్తున్న వ్యక్తి హి ఈస్ నాట్ గాడ్. యాస్ ఎ గాడ్ హి కెనాట్ సర్వ్ బికాస్ హి నెవర్ బికమ్ గాడ్ అనేది వాళ్ళు నమ్ముతున్నారు అని చెప్తున్నాడు. ఉమ్, అంటే దిస్ కాన్సెప్ట్ వాట్ వి ఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ పారాగ్రాఫ్, ఇట్ వాస్ నాట్ అప్రూవ్డ్ బై ద క్రిస్టియన్ చర్చెస్ అనేది ఇట్స్ ఎన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నారు. ఉమ్, అది మిస్గైడ్ చేసింది. కానీ అది అలాగ జరగకపోవడం, ఎందుకంటే ఇది చదవగానే మనకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే మనకు మొదటి నుండి మన కల్చర్లో దీన్ని 100% యాక్సెప్ట్ చేయడం ఉంది. మాస్టర్స్ని, గురువుని కూడా దైవంగానే చూస్తాం మనం. కానీ అక్కడ అది పెద్ద బ్లాస్ఫమీ అన్నమాట. అది పెద్ద అపచారం, ఒక తప్పు. ఎందుకంటే ఆ కల్చర్లో అసలు మనిషి భగవంతుడు అవ్వడం, భగవంతుడిగా జీవితాన్ని గడపడం అనేవి లేవు అక్కడ. భగవంతుని చేరుకోవడం ఉంది అంతే. యూ విల్ బికమ్ ఫైనల్లీ నువ్వు యెహోవాని చేరుకుంటావు అంతే. దట్స్ ఆల్. ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తారు. తప్పిస్తే నువ్వు తిరిగి వచ్చి మళ్ళీ లోకానికి సేవ చేస్తావు ఒక సేవకుడిగా అనేది లేదు. దట్ జర్నీ వాజ్ నాట్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ చర్చ్ లిటరేచర్ అన్నమాట. అంటే మీరు చెప్పేది దాసు ఇప్పుడు జీసస్ క్రైస్తు వచ్చి మానవాళికి సేవ చేశాడు, ఇచ్చాడు. కానీ ఆయన డైరెక్ట్‌గా మనం ఊహించుకున్నట్టుగా భగవంతుడే ఆయన రూపంలో వచ్చి భూమి మీద నడిచి చేశాడు అన్నట్టు కాకుండా, భగవంతుడు నుంచి ఒక మెసెంజర్ గాను, ప్రతినిధిగాను వచ్చేసాడు. ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తారు. అంతేనా మీరు చెప్పేది? లేదు. క్రిస్టియన్స్ దే యాక్సెప్ట్ దట్ జీసస్ ఈజ్ గాడ్. ఓకే. ఎందుకంటే అతను బైబిల్‌లో దగ్గర గాడ్ అండ్ ఐ ఆర్ వన్ అని చెప్పాడు. ఐ అండ్ మై ఓకే. ఫాదర్ ఆర్ వన్ అని. ఓకే. ఓకే. నేను నా తండ్రి ఒకటే అని చెప్పాడు. సో దే నో దట్ జీసస్ ఈజ్ గాడ్. బట్ మిగిలిన వాళ్ళని యాక్సెప్ట్ మిగిలిన చేయాలి. వాళ్ళు అలాంటి స్థితిని పొందలేరని వాళ్ళు చెప్తారు. ఓన్లీ ఎక్స్క్లూడింగ్ ఆయనకే ప్రత్యేకత, ఇంక మిగిలిన ఉండదు అంతే. అన్నారు. అతను ఉమ్. అంటే అవతారం అన్న మాట వాడరు కానీ వాళ్ళు సన్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఓకేలే, ఇప్పుడు ఆ స్టేట్‌కి ఏముంది. మొహమ్మద్ విషయంలో అది అంగీకరించలేదు కదా. మొహమ్మద్ అయితే గాడ్ అన్నట్టు ఉంటుందా వాళ్ళకి? కాదు కదా. మహమ్మద్ని వాళ్ళు ఎలా చెప్పారంటే మెసెంజర్ ఆఫ్ గాడ్. మెసెంజర్. రెండు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. ఒకటి నబీ అనే కాన్సెప్ట్, రెండు రసూల్ అనే కాన్సెప్ట్. ఓకేనండి. నబీ అంటే రసూల్ అంటే, ఇక్కడ రసూల్ అంటే మెసెంజర్ అని, నబీ అంటే ప్రాఫిట్ అని. వాళ్ళకి రసూల్ ఒకడే ఉన్నాడు, అది ప్రాఫిట్ మహమ్మద్. నబీస్ చాలా మంది ఉన్నారు, ప్రాఫిట్స్. అంటే మెసెంజర్ ఒకడే ఉన్నాడు. అంటే అంటే మన భాషలో చెప్పుకుంటే సద్గురువులు ఎలా అనుకోండి, అవతారుడు వాళ్ళు రసూల్ అంటారు. ఈ సద్గురు స్టేట్ లాంటిదని వాళ్ళు నబీ అంటారు. ఓకే. ప్రాఫిట్ ఏంచి రెండు అంటే మహమ్మద్ ఏంచి ఈ రెండు స్థితుల్లోనే ఉంటాడు. మరికొంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఈ షిప్ గట మునిగిపోతే అదే ప్రజలందరూ షిప్ లోకి ఎక్కిస్తారు కదా, నోవా గాని, లేకపోతే అబ్రహం గాని, మూసా గాని, వీళ్ళందరినీ, అదే మూసా అంటే మోసెస్, వీళ్ళందరినీ వాళ్ళు నబీగా తీసుకుంటారు, మెసెంజర్ గా తీసుకోరు. అంటే రసూల్ గా తీసుకోరు. రసూల్ గా కేవలం రసూల్ అల్లా అంటే మహమ్మదే ఉంటాడు వాళ్ళ దాంట్లో. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎంత కాదన్నా ముస్లిమ్స్ లోని ఈ హయ్యర్ లెవెల్స్, ఈ స్టేట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే హకీకతే మహమ్మది, హాలతే మహమ్మద్, ఇవన్నీ ఈ అంటే ఆ లిటరేచర్ లో భాగమై ఉన్నాయి సూఫీలు. ఎందుకంటే డిఫరెంట్ మాస్టర్స్ చెప్పడం జరిగింది. బట్ క్రిస్టియానిటీలో అది లేదు. క్రిస్టియానిటీలో వెరీ రిస్ట్రిక్టెడ్ అనమాట. సో అందుకు ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు, ఓన్లీ అక్కడ ఉంది అని. ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు అక్కడ. ఓకే, కంటిన్యూ చేద్దాం అండి. టైం దాటే. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. బాబా की जय. अवतार मेहर बाबा की जय.